తాగండి అమ్మా, మీరు ఏం చేసినా కానీ అని చెప్పవలసి వస్తుంది ఈ రోజుని. మరి ఆ రోజుని దేవునితో ఉంటే ఏమీ జరగదు. 40 రోజులు ఉన్నాడు ఆయన. ఆయన కావాలని ఉపవాస దినం ప్రతిష్ఠించుకోలేదు. అలాగే ఈ రోజుని మనం దేవుని దగ్గరికి వెళ్తే, దేవునితో నమ్మకంగా ఉంటే, ఇక్కడ కూడా దేవుని సన్నిధే, ఇక్కడ కూడా మనం ఉంటే ఉండగలుగుతాం. మీరు ఉండగలిగిన నాడు ఉండొచ్చు కూడా. బీపీలు ఉన్నాయి, షుగర్లు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు దాటితే షుగర్ వచ్చేస్తూ ఉంది, బీపీలు వచ్చేస్తూ ఉంది. ఇవన్నీ కామన్ అయిపోయింది. ఇంక ఇవన్నీ మనం పట్టించుకోవాల్సిన పని లేదండి. ఇంకా ఇవి కామన్. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మొదటి ఉపవాసం జరిగింది నిర్గమాకాండంలో మొదలైంది. ఎవరితో అంటే దేవునితో మొదలైంది. దేవునితో ఒక మనిషిగా ఒక మానవుడు చేయటం మొదలుపెట్టాడు. 40 దినాలు అంటే దేవునితో మనము కూడా ఉంటే 40 దినాలు కాదు, ఎన్ని దినాలైనా కూడా మనం ఏమీ అడగకుండా, మంచినీళ్ళు కూడా అడగకుండా మనం ఉండగలుగుతాము. దేవుని వాక్కు చేత మనం ఉండగలుగుతాము అనేటువంటిది మొదట మనకి కనబడుతుంది. ఈ ఉపవాసం సాదృశ్యంగా జరిగింది, అనుకోకుండా జరిగింది. ఇది మోషే గారు మొదటిగా పాత నిబంధనలో మొదలుపెట్టిన ఉపవాసం. అయితే అది ఆయన దేనికోసం చేయలేదు. దేవునితో ఉంటే మనముగానే మనం ఉండగలుగుతాం. మనం ఉంటామని అనుకోవద్దు. దేవునితో ఉంటే మనం ఉంటామని అనుకోండి ఎవరైనా సరే, అప్పుడు తప్పగా మనం ఉండగలుగుతాం. రెండవదిగా క్రొత్త నిబంధనలో మొదటి ఉపవాసం జరుగుతుంది. అది ఎక్కడ అని మనం అనుకున్నప్పుడు చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం చదువుతారా? మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ అధ్యాయం 2వది కాదు, పైన చదువమ్మా. అప్పుడు యేసు 1 నుంచి చదువు. అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా శోధకుడు ఆయన యొద్దకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, మనమే కాదు, మనుషులే కాదండి, దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుని కుమారుడు కూడా మన నిమిత్తం ఉపవాసం ఉన్నాడు. ఆయన సేవా పరిచర్య నిమిత్తము దీన్ని కొనసాగించారు. అపోస్తులుగా ఉన్నటువంటి వారు అందరూ కూడా దీన్ని కొనసాగించారు ఉపవాసం. నేను కూడా చూసేవాడిని. ఎవరు అంటే మన మోషే గారు. వారు ఎప్పుడు కూడా ఉపవాసం ఉండి ప్రార్థనలో ఉంటూ ఉండేవారు. ప్రతి దినము ఉపవాసంతో ప్రార్థన చేస్తూ ఉండేవారు. అందుకే వారు అనేకమైనటువంటి సమస్యల్ని, కష్టాలని, బాధల్ని, ఇబ్బందుల్ని, ఇరుకుల్ని కూడా ఆయన తట్టుకోగలిగారు. దేవునికి స్తోత్రం. రోజుని మంచి అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు అన్న చోటికి వెళ్ళిపోయి హాయిగా ఉన్నారు ఆయన. దేవునికి స్తోత్రం. మనం కూడా ఎంత తొందరగా అక్కడికి వెళ్ళిపోతే అంత మంచిదండి మనకి. ఇక్కడ అన్నీ కూడా మనకి చెప్పాను కదా ఇందాక, సూటిపోట్లు యుద్ధాలు ఉంటాయి మనకి. అక్కడైతే ఏ యుద్ధము ఉండదు. ప్రభువే మన కాపరిగా ఆయన నీడగా ఉంటాడంట. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు ఇది కూడా అనుకోకుండా జరుగుతూ ఉంది. పాత నిబంధనలో మొదటిగా మోషే గారు ఒక మానవుడిగా చేశారు. దేవునితో ఉంటే ఆకలి ఉండదని తెలియపరచడానికి. రెండవదిగా దేవుడే ఆకలి కొని ఈ లోకంలో స్వార్థ నిమిత్తము ఆయన ఈ ఉపవాసాన్ని కొనసాగించారు. దేవునికి స్తోత్రం. అంటే మీరే కాదు, నేను కూడా మీ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నానని మనకి తెలియపరిచారు. గత సంవత్సరం కాక అంతకు ముందు సంవత్సరం, ఈ సంవత్సరం అయిపోయింది మాదండి. 7వ నెలలో మేము ఎప్పుడు ప్రతిష్ఠించుకుంటాం ప్రార్థనలు అండి. మరి అలాగా మన సంవత్సరం కాక అంతకు ముందు సంవత్సరంలో పాపం మేము విజయవాడ నుంచి ఒక ఆయన్ని పిలిచాం. ఆయన సడన్గా మేము రావట్లేదండి అని చెప్పాడండి. చెప్తే మా దగ్గరికి ఒక పెద్ద ఆయన వస్తారు. ఆయన క్రీస్తు సంఘమే, కానీ మన దగ్గర పాపం ఎప్పటి నుంచో ఏమీ లేదు.
ఆయన వస్తూ ఉంటారు. వారం నెలకోసారి వస్తున్నప్పుడు ఆయనకి ఏదో చిన్నది మాకు తోచిందేలేండి, ఏదో ఇచ్చామని కాదు, ఏదో కొంత సహాయంగా ఉండే. మరి డేవిడ్ పాల్కి ఇలా చుట్టూ ఎంతమంది ఎలా ఉంటున్నారో అలాగా ఒక ఆయన వచ్చేవారు. ఆయన వస్తారు. అయ్యగారు ఈ పలానా ఆయన రానన్నారు, మరి ఏం చేయాలండి అంటే, నేను ఒకరిని తీసుకొస్తానండి అన్న. బాగుంటుందండి అన్న. సరే అండి బాగుంటారన్నారు. ఆయన ఎప్పుడు రామచంద్రపురం దగ్గర ఊరు ద్రాక్షారామ అంటండి. అక్కడ క్రీస్తు సంఘం అంటే నాకు తెలియదు, క్రీస్తు సంఘం ఏ సంఘం నేను ఎప్పుడు చూడండి ఎవరిని. దేవుడి వరకు వాడబడుతున్నారా లేదా అన్నదే నాకు కావాల్సింది. అది ఏ సంఘం అయితే మనకి దేవుని కోసం వాడబడుతున్నారా లేదా. ఆయన వచ్చారు, మధ్యాహ్నం బాగానే ఉంది, కొన్ని ఏదో దేవుని మాటలు చెప్పారు, లోక సంబంధంగా మాటలు ఉన్నాయి. సరే అండి, సాయంత్రం ఏ ప్రార్థనలు అండి అన్నారు. ఉపవాస ప్రార్థనలు అండి. సాయంత్రం ఉపవాస ప్రార్థనల కోసమే చెప్తానండి అని చెప్పి చివరికి ఉపవాసం లేదు. ఏం చెప్పారండి? ఉపవాసం లేదు, కొత్త నిబంధనలో ఉపవాసం ఎవరో చేయలేదు అని చెప్పారండి. ఉపవాసం కొత్త నిబంధనలో ఉపవాసం చేశారు లేదో మీకు చూపిస్తాను వాక్యాలు. అప్పుడు నేను మరీ ఇంకా అతనితో వాళ్ళు చివరికి తీసుకొచ్చిన ఆయన్ని మీరు రాకండి అన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు రాకండి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మేము పిల్లలేదండి. ఇంకా ఆయన్ని 3 సంవత్సరాలు అవుతుంది ఆయన. చూసారా, రోజు కనీసం 2 నెలలకు 3 నెలలకు ఎప్పుడన్నా ఫోన్ చేస్తూ ఉంటారు ఆయన. అయ్యగారు పిలవట్లేదు మీరు అని. ఒక్కసారి చూస్తే ఇంకా మరి అలాంటి మనుషులు మన దగ్గరికి తీసుకురాకూడదు, అలాంటి వాళ్ళని మనము. అప్పుడు సంఘం అంతా అంతే, ఏంటి ఉపవాసం లేదంటున్నారు, మీరు ఉపవాస ప్రార్థనలు ఎందుకు పెట్టారు అలాంటప్పుడు అని అడిగారండి. అడగరా? ఈ రోజుని అడిగేవారు లేరంటారా? ఉన్నారు. ఉపవాసం లేదని బైబిల్లో చెప్పలేదు. తినేసి తిరగమంటున్నారట, హ్యాపీగా గడిపేయండి అంటున్నారట. ఎలా చేసినా దేవుడికి ఇష్టమే. ఏంటి మోషే ఎవరో యాకోబు గారు ఏంటి ఏం చూస్తున్నాడు? దర్శనం చూస్తున్నాడు. ఎక్కడ చూస్తున్నాడు? పరలోకానికి చూస్తున్నాడు దర్శనం. పరలోకానికి దర్శనం చూస్తున్న ఆయన పరలోకం వైపు చేతులెత్తి, ప్రభువా నీవు అక్కడ ఉన్నావు, నీకు వందనాలు, నేను వెళ్తున్న ప్రయాణంలో నాకు తోడుగా ఉండి నన్ను వచ్చేతోడు కాపాడు అని అంటం మానేసి రాయిని నిలబెట్టి అక్కడ మరలా దాని మీద ఒక తైలు వేసి ఇది ప్రార్థనా స్థలం అని అన్నారే కానీ పైకి ఆయన ప్రార్థన చేయలేదు. అందుకే ఆ కష్టాలు పడ్డారు. వాళ్ళు కష్టాలు పట్టడానికి అదేనండి కారణం. రేపొద్దున్న యేసు ప్రభు ఎందుకు ఆ మాట అన్నాడంటే, రాయి మీద రాయి లేకుండా చేసేస్తానన్నాడు. అందుకే మందిరం లేకుండా అయిపోయింది ఈ రోజుని దేవుని బిడ్డలకి. ఇది మందిరం కాదండి, ఇంకా మనకి దేవునికి స్తోత్రం. మన ప్రార్థన స్థలం ఇది, ప్రార్థించుకునే గృహం ఇది. మనకి మందిరము కాదు ఇది. మనం మందిరం అనుకుంటాం కానీ మన మందిరం ఏంటంటే మన హృదయమే. ఇంకా యేసయ్య కోరుకున్న హృదయమే మందిరం. ఇది మన గుంపు, మన సంఘం అంటే అందరం కూడుకునే స్థలం. దేవదేవుడు చెప్పాడు, మందిరం ఎవరంటే నువ్వు నేనే. ఆయన మందిరం, ఆయన కొలువై ఉన్నది మనలో కానీ రాళ్ళ మధ్యలో కాదని ఆయన ముందుగానే చెప్పేశాడు. అటు ఈరోజుని మనం కొంతమంది ద్వారా మనం ఎలాగైపోతున్నామంటే ఇలాంటి బాధలు పడిపోతూ ఉన్నాం, కష్టాలు పడిపోతూ ఉన్నాం. అలాగే ఆయన యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు ఆయన ఉపవాసం చక్కగా జరిగించారు. ఆయన తెలియపరుస్తుంది ఏంటంటే, ఒకవేళ మీరు ఉపవాసం చేయలేకపోతే ఎలాంటి వారు అని తెలియపరుస్తున్న. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. ఆయన ఏమని చెప్తూ ఉన్నాడు? చదువు. దేనివల్ల పోతుందంటండి? చెప్పండి, చదవండి అమ్మా. అందుకు ఆయన ప్రార్థన వల్లనే, అనగా ఉపవాసము మరి దేని వలనైనను ఈ విధమైన వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పిన. దేవునికి స్తోత్రం. అంటే నీవు ఉపవాసం చేస్తే సాతాను శక్తుల నుండి, అంధకార శక్తుల నుండి, దురాత్మ శక్తుల నుండి, చీకటి శక్తుల నుండి నువ్వు కాపాడబడతావు అని ఇక్కడ వాక్యం తెలియపరుస్తుంది. ఆయన చెప్తున్నాడు, ఒక వ్యక్తికి దురాత్మ పట్టింది. దురాత్మ పట్టిన వ్యక్తిని తీసుకొస్తే శిష్యులు పోగొట్టలేకపోయారంట.
అయ్యా మేము ఎందుకు పోగొట్టలేకపోయాము అంటే మీరు ఉపవాస ప్రార్థన చెయ్యలేదు కాబట్టి. తర్వాత వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని అభిషేకం పొందిన తర్వాత వారు ఎన్ని కార్యాలు చేశారో మీకు తెలుసు కదండి. ఇది కొత్త నిబంధనలో ఉపవాసం లేదంటారా? దీనికి కొత్త నిబంధనలో ఉపవాసం లేదని చెప్తే ఈ వాక్యం మనం చూపించవచ్చు, వారికి గుణపాఠం కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఎప్పుడు తినటమే కాదు, కడుపు కూడా ఖాళీ చేసుకోమని డాక్టర్లు చెప్తున్నారండి ఈరోజుని. ఓ పూట మానే బాబు, చపాతీ తిను, లేదంటే మానే మొత్తం. నన్ను అయితే మజ్జిగ తాగమన్నాడు సాయంత్రం అట్లా. దేవునికి స్తోత్రం. ఏంటి షుగర్ పోవాలంటే 500 షుగర్ దాటేసి 6 దగ్గరికి వచ్చేసింది నాకు. ఏమీ కాట్లా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను దేవుని మీద ఆడుకొని ఉన్నాను. ట్యాబ్లెట్లు మొదలెట్టిన తర్వాత నీరసం అయిపోయాను. మీరు మన సువార్త కాక అంతకుముందు సువార్త చేసినప్పుడు పిలిచాడు. మన సువార్తకి అయితే మర్చిపోయారేమో, కానీ ముందు సువార్తకి అప్పుడు నాకు బాగోలేదు ఒంట్లో, నేను రాలేను, డేట్ బాగాలేదు, అందుకే బాగోలేదు. ఎలాగలాగొచ్చి అంటాడు ఆయన. ఎలా వచ్చాను? బండి కూడా నడపలేకపోతున్నాను. సరే, దేనివల్ల? నేను ట్యాబ్లెట్లు మొదలెట్టినప్పుడు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మొదలెట్టాను. 4,000 3,000 పైన అవుతున్నాయి నెలకి. చక్కగా ఆ డబ్బులన్నీ సువార్త కొరకు వాడుకుంటేవాడిని. అప్పుడు కూడా 600 ఉన్నా 700 ఉన్నా నాకు షుగర్ ఏం చేసేది కాదు. దేవుడైతే ఇస్తాడని ఇవన్నీ. మా పాస్టర్ గారు కావాలి వినలేక ఇంకా అయ్యా వెళ్ళి చేయించుకుంటే దానివల్ల వీకే అయ్యింది, నీరసమే వచ్చింది, బలహీన అవుతూ ఉన్నాను. ఇండి కొద్ది బలహీనతలు వస్తూ ఉన్నాయి, కాలు బాధలు వస్తూ ఉన్నాయి, మళ్ళా లేని బాధలన్నీ కూడా నాకు మళ్ళా చుట్టుకుంటూ ఉన్నాయండి. దేవునికి స్తోత్రం. దేవుని మీద ఆధారపడితే ఏది ఉండదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ దురాత్మల నుండి మనం విడుదల పొందుతామని యేసుక్రీస్తు, స్వయాన యేసుక్రీస్తు దేవుని కుమారుడైన యేసు ప్రభువారే చెప్తూ ఉన్నారు. తన శిష్యుడికి జాగ్రత్త, ఉపవాస దినం ప్రతిష్ఠించుకోవాలి. అలాగే మూడవదిగా మనము కష్టాలను బట్టి ఉపవాసాలు చేశారండి. కష్టాలను బట్టి ఉపవాసాలు చేశారు. ఆ ఉపవాసాలు ఎలాగా అంటే చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 20:26 చదవమ్మా. కత్తుదు ఇవ్వరు. అప్పుడు ఇశ్రాయేలీలందరూ జల్లందరూ పోయి బేతేలులోను ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలము వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి దహన బలులు యెహోవాకు సన్నిధిని అర్పించిరి. దేవునికి స్తోత్రం. వీరేం చేస్తున్నారు అంటే అనేక మంది కూలిపోయారు అక్కడ. ఇశ్రాయేలు ప్రజలు దేవుని బిడ్డలే కూలిపోతూ ఉన్నప్పుడు అప్పుడు ఉపవాస దినము ప్రతిష్ఠించుకున్నారండి. దేవునికి స్తోత్రం. ఆ కష్టంలో, ఆ దుఃఖంలో ఉపవాస దినము చూస్తే సహోదరులు చాలామంది చనిపోయారు. చాలా భయంకరంగా ఉంది శోధనలకి. ఆ శోధనలో ఉపవాసము ఉండి ప్రార్థన చేసి, బేతేలులో ప్రార్థన చేసి వారు దేవుని మాట చెప్పున మరలా జీవించడం మొదలుపెట్టారు. రెండవదిగా మరొక మాట మనకి లేవీకాండము 16:29. ఇది చెప్పండి. ఇది మీకు నిత్యమైన కట్టడా. ఒకసారి నేను 16 లేవీకాండం నేను తీసుకెళ్ళాను. 16:29 మాట. ఇది మీకు నిత్యమైన కట్టడా, స్వదేశులు కానీ మీ మధ్య నుండి పరదేశులు కానీ మీరందరూ ఎప్పుడండి? ఇది మొదటిగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరుస్తున్న మొదటి ఉపవాసం.
7వ నెలలో మీరందరూ కూడా 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మను మీరు దుఃఖపరుచుకొనవలెను. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్మల్ని పవిత్రపరుచుకున్నట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము ఆ రోజే చెయ్యబడుతుంది. ఆ రోజు మీరందరూ కూడా మొదటిగా వచ్చి ప్రార్థనలో పాల్గొనాలి. 7వ నెలలో చేసేటటువంటి ప్రార్థనకి ఎంత విలువ ఉందో అందుకే దేవదేవుడు చెప్పాడండి, కొన్ని నియమాలు పెట్టాడు. పాత నిబంధన తీసేయండి, కొత్త నిబంధన కదండి అంటున్నారు. ఏది తీసివేయద్దు, ఏదైనా సరే దేవుడు రాసిందే. ఇది ఎక్కడ ఏమీ లేదు, ఇందులో ఏమీ దోషం లేదు, అందులోనూ లేదు. అయితే పాత నిబంధనలో ఉన్నవి మనం చేయవలసినవే, కొత్త నిబంధనలో ఉన్నవి మనం చేయవలసినవే. ఇదొద్దు అదొద్దు ఇదొద్దు అది కాదు అంటే ఏమీ లేదు. ఆయన చెప్పిందల్లా కొత్త నిబంధనలో ఏమిటి అంటే ఈ సాదృశ్యముగా పెట్టుకున్నవి. మందసం అని, మందిరం అని, లేకపోతే ఇలాంటివి పెట్టుకున్నారు ఆ కాలంలో. దీపస్తంభం అని ఏంటి, ధూపవేదిక అని పెట్టారు. ఇవి అన్నీ కట్ చేసాడు ప్రభు. ఎందుకంటే వాటిల్లే దేవుడు అంటున్నారు వాళ్ళు వచ్చి, అవే దేవుడు అంటున్నారండి, అవే దేవుడు అంటున్నారండి. దేవుని కోపం వచ్చి అవి తీసి, దేవుడు అది కాదయ్యా, మీ మనసులో ఉండే దేవుడే మీకు దేవుడు అని యేసుప్రభు వారు చెప్పారు తప్ప అవి తీసేస్తున్నాడని ఏ రోజు యేసుప్రభు వారు అనలేదు. దాన్ని కొట్టివేయటానికి నేను రాలేదు కానీ దాన్ని నెరవేర్చడానికి వచ్చానని చెప్పాడు ఆయన. చాలామంది తెలియక ఏం చేస్తున్నారంటే ఇవద్దు అవద్దు, అవి కాదు ఇవి కాదు, దేవుని వాక్యం ఇది అంతా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలే, మనం అన్నీ పాటించవలసిందే. అన్నీ పాటించాలంటే అన్నీ కష్టమే. ఇప్పుడు బలి లేవు, దేవుడు తీసాడు. బలియాగం దేవుడే యేసయ్యే చేసాడు మన నిమిత్తం. మనం నిమిత్త మాత్రలుగా ఉండాలి. ఇంకా అలాగే ఆ 3వ దాంట్లోనే మరొక మాట మనకు కనబడుతుంది చూడండి. 23, ఇప్పుడు 23వ అధ్యాయము 26వ వచనం. మోషే గారికి ఇలాగ సెలవిచ్చును, ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్త దినము, అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడి ప్రార్థన చేయండి. 7వ నెలలో ప్రార్థన కోసం చెప్తూ ఉన్నాడు. ఇంకా ఉన్నాయండి. 5వ నెలలో ప్రార్థన కోసం కూడా చెప్పాడు, 4వ నెలలో ప్రార్థన కోసం కూడా చెప్పాడు ప్రభు. ఇంకా ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళ కష్టాలను బట్టి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. జకర్యా గ్రంథం 8వ అధ్యాయము చదువుతారా? ఆ మాట కూడా 18, 19 వచనాలు. ఏ ఆజ్ఞ ఇస్తున్నాడండి? ఇది ఆజ్ఞ. చెప్పండి. 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము, యోధా ఇంటి వారికి సంతోషం. మీరు సంతోషంగా జీవించాలంటే మరి మా అయ్యగారు ఎప్పుడు పెట్టారండి? 10వ నెలలో పెట్టారు. మేము 7వ నెలలో పెట్టాం. అంటే అందరికీ అన్ని కుదరవు కదా. అసలు మరి లెక్క ప్రకారం అయితే 5వ నెల, 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల. ఇది ఎవరు చెప్పారండి ఈ మాటలు? చెప్పండి, ఎవరు చెప్పారు? సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. ఆయన వాక్కు ప్రకారం చెప్పారు. ఈ ఉపవాస ప్రార్థనలు లేవంటానికి మనం ఎవరమండి? ఆయన చెప్పినప్పుడు మనం చెయ్యాలా వద్దా? లేదు అంటానికి ఏది లేదు, అంతా స్పష్టంగా రాయబడి ఉన్నాయి. అలాగే మరో మాట మనం చదువుకుందాం. అసలు ఎందుకు ఈ ఉపవాసాలు మొదలుపెట్టారో చెప్తున్నాను. మొదట 4వ నెలలో ఉపవాసం ఎందుకంటే యెరూషలేము ముట్టడి గుర్తుగా చేశారంట. ఈ వాక్యాలు నేను చెప్పడం లేదు, మళ్ళీ మీకు తెలియపరిచేస్తూ ఉన్నాను. ఏంటి? రెండవది 4వ నెలలో ఉపవాసము యెరూషలేము ముట్టడి అయినప్పుడు చేశారంట అండి ఉపవాసం. రెండవదిగా దేవాలయం అగ్ని చేత కాల్చివేసినప్పుడు చేశారంట. ఏ ఉపవాసం ఇది? 5వ నెలలో ఉపవాసం. అలాగే 7వ నెలలో ఉపవాసం గెదల్యా హత్య నిమిత్తము చేశారు ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు చేశారు.
అలాగే 10వ నెలలో మరలా యెరూషలేము పాడైపోయిందని యెరూషలేము నిమిత్తమే చేశారు. ఈ 4 ప్రార్థనలు కూడా వాటి కోసం చేశారు. కాబట్టి భక్తుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడిగా ఉన్నప్పుడు ఆయన తెలియపరుస్తున్నాడు, ఇదిగో 4వ నెల ఉపవాసం చెయ్యండి, 5వ నెల ఉపవాసం చెయ్యండి, 7వ నెల ఉపవాసం చెయ్యండి, అలాగే 10వ నెల ఉపవాసం కూడా మీరు చెయ్యండి అని మనకి చక్కగా చెప్తూ ఉన్నారు. మనం చేయటమే, ఆయన చెప్పారు కాబట్టి మనం చేస్తూ ఉన్నాం. లేనిది ఏది ఇక్కడ ఏమీ కూడా మనకు లేదు. అలాగే నాలుగో అంశం ఏంటంటే దుఃఖ సమయాల్లో ఉపవాసం ఎవరెవరు చేశారు? దుఃఖ సమయాల్లో, బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరెవరు చేశారు అంటే మొదటిగా సమూయేలు 1వ అధ్యాయము, సమూయేలు 1వ అధ్యాయం 8 గారి ఫ్యాన్ సమూయేలు ఫ్యాన్ గాలికి చదువుతారా? సమూయేలు మొదటి అధ్యాయము 7వ అధ్యాయం, మొదటి సమూయేలు 7:6. యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొని ఏం చేశారంటే మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులు న్యాయం తీర్చు వస్తూ ఉన్న సమయంలో వారు ఏం చేస్తున్నారంట? దేవా మేము పాపులు అని ఒప్పుకున్నారంట. ఉపవాస దినం ఎందుకు చేసాము అంటే ఏదో సరదాకి కొంచెం ఉపవాసం ఉండి అందరితో పాటు ఉన్నామని చెప్పడానికి కాదండి, మన పాపములు ఒప్పుకోవడానికి. సంవత్సరానికి ఒకసారి మనం పాపములుకి ప్రాయశ్చిత్తం జరగటానికి. సంవత్సరంలో మనం ఏ సమయంలో పెట్టుకున్నా, ఏ టైంలో పెట్టుకున్నా ఇక్కడ ప్రాయశ్చిత్తం జరగాలి. దుఃఖ సమయం, దుఃఖం. ఉపవాసం అంటే సంతోషం కాదు, ఆనందం కాదు ఇక్కడ. అలాగని దేవుడు అన్నాడు ఇంకో చోట అన్నాడు, నూతన నిబంధనలో మీరు అదే చేస్తున్నారు, దుఃఖిస్తున్నారని చెప్తున్నాడు. అది కూడా మీకు నేను తెలియపరుస్తాను. చూడండి, మరొక మాట మనం చదువుకుందాం. సమూయేలు 2:1-12. సమూయేలు 2. ఏడ్చుచు ఇక్కడ కూడా ఏం చేస్తున్నారండి? సౌలు నిమిత్తం ఉపవాసం జరుగుతుంది. కష్టం వచ్చింది, బాధ వచ్చింది, యుద్ధం జరుగుతూ ఉంది, సమస్య జరుగుతూ ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు వారు? ఏంటి అక్కడ జరుగుతున్న ప్రార్థన, సౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేలీయులింటి వారిని యుద్ధంలో కూలి వారిని గూర్చి దుఃఖపడుచుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట. మరి ఉపవాసం ప్రార్థన దేనికి అంటే మనకు వచ్చిన సమస్య, వేదన బట్టి. రెండవదిగా దావీదు బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, అలాగే 2వ సమూయేలు 12:17. అది వచ్చింది కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఆయన దేని నిమిత్తం చేస్తున్నాడు చెప్పండి? దీన్ని ఒప్పుకుంటాడా దేవుడు? చెప్పండి, దీన్ని ఒప్పుకున్నాడా దేవుడు? మనం అన్నిటిలోనూ ఉపవాసం అంటే కుదరదు. మరలానే ఇక్కడ ఏం చేస్తున్నాడు? దావీదు చేసిన పాపము నిమిత్తము ఉపవాసం చేస్తూ ఉన్నాడు. పాపం చేశాను ప్రభు అని అంటలేదు, పాపం నుంచి పుట్టిన బిడ్డ బాగుపడాలని ప్రార్థన చేస్తున్నాడు. అది దేవునికి ఇష్టమవుతుందా? దేవునికి ఇష్టం లేదు. ఇక్కడ దావీదు చేస్తున్న ఉపవాసం ఏంటంటే తన సొంతంగా చేస్తూ ఉన్నాడు ఉపవాసం. అయినా దేవుడు ఒప్పుకోలేదు. అంటే కొన్నిసార్లు మన ఉపవాస ప్రార్థన దేవుడు అంగీకరించడం మనలో కూడా పొరపాట్ల వల్ల.
పొరపాట్లు ఉంటే దేవుడు అంగీకరించడని ఇక్కడ దేవుని వాక్యం మనకి చక్కగా తేటగా తెలియపరుస్తుంది. చూడండి, రెండవ దినవృత్తాంత గ్రంథాల్లో, 20 అధ్యాయం 3వ వచనం. భయపడి యూదా ఎంతటా ఉపవాస దినము ఆచరించవలనని చాటింపగా యూదావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకు కూడుకొన్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యుద్ధాన్ని గురించి చేస్తున్నారు, ఉపవాసాన్ని మరలా ప్రార్థన చేశారు. ఇక్కడ చేస్తున్నది మంచి కోసం. ఇందాక దావీదు చేసింది మంచి కోసం కాదది, తన పాపాన్ని నిలబెట్టమని అడుగుతూ ఉన్నాడు. దానికి ఒప్పుకోలేదు. ఇక్కడ దేవుడు మరలా యెహోషాపాతు మీదకి వచ్చినప్పుడు, శత్రువులు వచ్చినప్పుడు ఆయన వెళ్ళి మందిరంలోకి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఆయనకి విజయం ఇచ్చాడు ఆ ఉపవాస ప్రార్థనలో. అది కష్టంలో ప్రార్థన. మనం కూడా కష్టంలో ఉన్నప్పుడు మనం చేయాలంటే ప్రార్థన చెయ్యాలి. అలాగే ఎస్తేరు గారు, మనకు తెలుసు కదండి, ఎస్తేరు గారు ఎవరి కోసం చేశారు? ఆవిడ సొంతంగా చేసుకుందా? సొంతంగా చేసుకుందండి? సొంతంగా చేసుకోలేదు. ఆవిడ చేసిన ప్రార్థన కూడా మనం చూద్దామా ఒకసారి? చూడండి, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం ఏమని ఉంది అక్కడ? రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చునో అక్కడనున్న యూదులు ఉపవాసం ఉండి మహాదుఃఖముతో, ఏడ్పులో, రోదనతో మునిగిపోయిన వారై ఉపవాసం ఉండి ఏడుస్తూ ఉన్నారు, రోదన చేస్తున్నారంట. ఓ దేవా, ఈసయా ఈసయా అంటూ గుండెలు కొట్టుకుంటూ రోదన చేశారు. రోదన అంటే ఏంటి? ఎవరైనా చనిపోయినప్పుడు అయ్యో నానా నువ్వు చనిపోయావా అంటారు కదండి, అలాంటి రోదన చేశారంట అక్కడ. ఎందుకు చేసింది? వాళ్ళ నాన్న చనిపోయాడైనా లేకపోతే భర్త చనిపోయాడైనా? సొంతం కాదు ఆవిడ చేసే ప్రార్థన. యూదుల్ని నిలబెట్టాలి, జాతిని నిలబెట్టాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంది. అలాగే మరో ప్రార్థన చేసింది ఆవిడ 4:16 కూడా చేస్తూ ఉన్నారు. చూడండి, అందరూ కలిపి అక్కడ మళ్ళా కుటుంబం అంతా కలిపి చేస్తూ ఉంది. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి చూశాను నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరముకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చెయ్యకొండుడి, నేను నా పనికెత్తులను కూడా ఉపవాసము ఉందుము. అప్పుడు నేను రాజు దగ్గరికి వెళ్తాను, దేవుడు విజయం దయ చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఉపవాసం చేసిన వారు ఎంతమంది ఉన్నారంటే పురుషులే కాదు, స్త్రీలు ఉన్నారు ఇక్కడ. ఒక ఆజ్ఞ వచ్చిందండి. మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ఆనాడు ప్రపంచంలో ఉన్న యూదులందరినీ సంహరించేయండి, యూదులు ఒక్కడు కూడా మిగలడానికి లేదు. ఆజ్ఞని మార్చడానికి ఏది పనిచేసింది? ఈరోజు మన మీదకి ఆజ్ఞలు వస్తున్నాయి, మన రాష్ట్రానికి రాలేదు. మంచిది, దేవుడికి స్తోత్రం. మీలాంటి వాళ్ళు ప్రార్థన వల్ల. మరి వేరే రాష్ట్రాల్లో ఉంది, కోర్టు అడుగుతుంది, యేసుప్రభుని నమ్ముకుంటే మీకే కర్మ అని అడుగుతుంది కోర్టు. యేసుప్రభుని నమ్మకూడదు, యేసుప్రభుని సేవించకూడదు, యేసుప్రభు ప్రార్థన కట్టకూడదని ఆజ్ఞలు పెట్టారండి. మొత్తం 7 రాష్ట్రాలు ఎన్నో వచ్చినాయి, 7 రాష్ట్రాలు పెట్టారు. కోర్టు అడిగింది, సుప్రీంకోర్టు, ముందు మీరు పెట్టినటువంటి ఆజ్ఞలు తీస్తారా లేదా అని అడిగింది ప్రభుత్వాన్ని. దేవునికి స్తోత్రం. దేవుడు వారిలో ఉండి న్యాయం చేస్తున్నాడు ఇంకానే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కూడా మన మీదకి వచ్చిన ఆటంకాన్ని మనం ఏం చేయాలంటే, మన కోసం కాదులే కదా, ఆ రాష్ట్రాల్లో వచ్చింది కానీ మనకెందుకులే అని మనం అనుకోవద్దు. ఆ రాష్ట్రాలు మన దేశంలో ఉన్నవే, మన ఇరుగు పొరుగు రాష్ట్రాలే, మన సోదరులే, వారు కూడా భారతీయులే. కాబట్టి వారితో మనం ఏం చేయాలి? వారి ప్రార్థనలో మనం ఇక్కడ ఏకీభవించి ప్రార్థన చెయ్యాలి. దేవుడు కార్యాలు చేస్తాడు. ఇప్పుడు ఆజ్ఞ ఏమైపోయిందో తెలుసండి, ఆగిపోయింది. ప్రార్థన చేయగా, ఉపవాస ప్రార్థన చేయగా
వచ్చిన ఆజ్ఞ తీసివేయబడ్డాలి. ఇలాగ ఎన్నో మన మన జీవితాల్లో ప్రార్థనలు ఉండాలి. అలాగే యోవేలు గ్రంథంలో కూడా ఆయన చెప్తూ ఉన్న ప్రార్థన, మంచి ప్రార్థన మనకు కనబడుతూ ఉంది. చదువుదామండి. యోవేలు గ్రంథం ఆయన కూడా చెప్తూ ఉన్నాడు. 1వ అధ్యాయం 14 వచనం ఏమని అంటూ ఉన్నాడు ఆయన? ఉపవాస దినము ప్రతిష్ఠించుకోండి, వ్రత దినము ఏర్పరచుకోండి, యెహోవాను బతిమాలుకొనుటకు పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలోనికి రాడు. అమ్మా సాయంత్రం తీసుకొస్తారా? కుర్చీలు నిండిపోతాయంటారా? ఏంటి? ప్రతిష్ఠించుకోవాలి. పాస్టర్ గారు చెప్పడం కాదు, ఈ డేట్లు పెట్టుకుందామా అనేసి ఆయన అడగకూడదు. మనం ఉపవాస ప్రార్థనలు పెట్టాలండి. మనం అందరం ఏంటి, ఒకవేళ ఎవరైనా డ్యూటీకి వెళ్తే ఉపవాస ప్రార్థనలు కదా, అందరూ ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి కదా, అందరము ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి కదా, ఉపవాస దినము ప్రతిష్ఠించుకోమని కదా మనకు చెప్తూ ఉన్నాడు దేవుడు అని చెప్పి మనం ఏం చేయాలి తెలుసా? వారిని దేవుని వైపుకు తిప్పాలి. మనం ఎలాగే పడితే అలాగా వాళ్ళ పోతే నాకెందుకు, వాళ్ళ గొడవ నాకెందుకు అని మనం వదిలేయకూడదు. చెయ్యాలి, మనము చెయ్యాలి, మనము ప్రార్థన చెయ్యాలి, తప్పగా చెయ్యాలని వాక్యం వేసి సెలవిస్తుంది. 4:16 కూడా ఆ 4వ అధ్యాయము 2వ అధ్యాయం 15వ వచనం 15వ వచనంలో సియోనులో బాకా ఊదిడి, ఉపవాస దినం ప్రతిష్ఠించడి, వ్రత దినమును నియమించి ప్రకటన చెయ్యండి. ప్రకటన అయ్యగారు ప్రకటనలు చేస్తుంటారమ్మా వచ్చే వారం కార్యక్రమాల కోసం. మరి ఉపవాస దినం కోసం కూడా మనం ప్రకటన చెయ్యాలి అండి, ప్రకటించాలి, తప్పదు. మా సంఘంలో ఉపవాస దినం ఒక రోజురా అమ్మ ఏంటి. నాకు పాస్టర్ గారు చెప్పారు, గొర్రెలే కంటాయంట. పాస్టర్ గారు గొర్రెలు కంటారు, మరి సేవకుడు కాదు ఏంటి. గొర్రెలు ఎవరు చెప్పండి? ఇప్పుడు గొర్రెల్ని ఎవరు అన్నాడు దేవుడు? చెప్పాలి. విశ్వాసులను అన్నాడా? లేకపోతే ఏంటి మంచి కాపరి గొర్రెల కొరకు ఎవరి కోసం బండ కోసం ప్రాణం పెట్టాడో, లేకపోతే రోడ్డు మీద తిరిగి గొర్రెల కోసం పెట్టాడు ఆయన? మనమే తప్పిపోయి తిరుగుతున్న గొర్రెలు మనం. మన జీవితాల్లో నాశనం అయిపోతున్న గొర్రెలు మనం బాగు చేసుకోవాలంటే ఏం చేయాలి? వ్రత దినము ప్రతిష్ఠించుకోవాలి. ఈరోజు ఇది వ్రత దినమును మనం చేసుకుంటేనే మన జీవితాలు బాగుపడతాయి అని దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి, ఒక పట్టణం ఎలా రక్షించబడ్డదో దాన్ని బట్టి కూడా నేను చెప్తూ ఉన్నాను. ఎలాగ చేశారంటే ఇలా చెయ్యాలి. ఉపవాస దినం ఎలా చెయ్యాలి అంటే ఈ విధంగా చెయ్యాలి అని వాక్యం చెప్తుంది. యోనా గ్రంథం 3వ అధ్యాయము 5-10 వచనాలు అయితే ఎలాగున్నాయంటే చూడండి. అక్కడ నీనెవే పట్టణ వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరినూ గోనెపట్ట కట్టుకొని ఆ సంగతి నీనెవే రాజులకు వినబడి అప్పుడు అతను తన సింహాసనం మీద నుండి దిగి తన రాజ వస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండి మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయిగా ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయులని, మనుషులేమి పశువులేమి సమస్త గోనె పట్టు కట్టుకొనవలనని జనులు మనస్సు పూర్వకముగా దేవుని వేడుకొనవలను అని దేవతలు నీనెవే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నీనెవే వారు తమ చెడు నడతలను మానుకొని వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేశాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశారంట? ఆపద వస్తూ ఉంది, ముందుంది ఆపద, పట్టణం పాడైపోతుంది, జాగ్రత్త. సేవకుడు వచ్చి చెప్పాడు, విన్నారా లేదండి? మరి సంఘంలో సేవకుడు చెప్తే ఎందుకు వింటలేదండి? ఈరోజుని మీరు విశ్వాసులే కదా, ఎన్నో రోజులుగా ప్రార్థించేవారే కదా, ఎన్నో విధాలుగా వాక్యము చదువుతున్నవారే కదా, మరి ఎందుకు సేవకుడు చెప్తూ ఉంటే ఈ రోజుని వింటలేదు మనుషులు? మన సంఘం ఎంత అంటే అంత ఉపవాస దినంలో పాల్గొనాలి కదా మనం.
నువ్వు పనికి వెళ్ళి వచ్చి నేను వెళ్ళి పాస్టర్ గారు చెప్పారు కాబట్టి తప్పదు, కాబట్టి అయ్యగారు చెప్పారు కాబట్టి తప్పదు, కాబట్టి నేను వెళ్తానులే. ఆయన ఒక పురుషుడో లేకపోతే మరి మన పిల్లలేరి, మన తల్లిదండ్రులు లేరి, మరి మన అన్నదమ్ములేరి, మన అక్క చెల్లెలు లేరి. ఇక్కడ ఏమని చెప్తూ ఉంది? రాజుతో సహా తన వస్త్రాలు తీసేసి బూడిదలో కూర్చున్నాడట ఆ రోజు వచ్చే ఆపదను బట్టి. మరి మనకు ఆపద లేదంటారా చెప్పండి? లేదండి, ఆపద మనకేం లేదని శుభ్రంగా హ్యాపీగా ఉంది కదా, మనకి ఏం పర్వాలేదు. ఇతర రాష్ట్రాల్లో వచ్చిందేమో మనకెందుకు అది అనుకుంటున్నామా? ఏమో ఈరోజు మన మధ్యకే రావచ్చేమో. అది మన చంద్రబాబు నాయుడు గారే సాయంత్రం పెడతాడేమో, ఏం తెలుసు? మోడీ గారు దేశం అంతా పెడతాడేమో, ఏం తెలుసండి మనకి? కాబట్టి అది రాకుండా, ఆయన నోటి వెంట అటువంటి మాటలు రాకుండా మీరు రాజుల కోసం, అధిపతుల కోసం ప్రార్థన చెయ్యండి అని ఎందుకు చెప్పాడో తెలుసా యేసయ్య? ఇందుకోసమే. అలాంటివి వస్తాయని ముందుగానే వారి కోసం వారి నోరు ముందే నొక్కేయండి ప్రార్థనతో అని చెప్పాడు. మనం ఏం చేస్తున్నాం? మనకెందుకులే తనిపెట్టి పడుకుంటాం, మనకెందుకులే అని అనుకుంటూ ఉన్న వల్లే ఈ రోజున ఏమీ కూడా మనం చేయలేకపోతూ ఉన్నాం. ఇంట్లో కూలిపోతూ ఉన్నాం, బాధపడుతూ ఉన్నాం తప్ప ఆ కంచుపైన మోకరించి ప్రార్థన చేస్తున్నామా? ఈరోజుని ఇంతమంది నిండుగా ఇక్కడ కూర్చుని ఏకీభవించి దేవుని వాక్యం చెప్పిన ప్రార్థన చేస్తే మొత్తం ఉన్న సంఖ్యలన్నీ విడిపోతాయండి. రాజులు సహితము కూడా కిందకు వచ్చేస్తారు. రోజున దేవుడు చెప్తున్నాడు, ఆ రోజున వాళ్ళు చేశారు, దేశాన్ని కాపాడుకున్నారు, ప్రజలను కాపాడుకున్నారు, వచ్చే ఆపద నుండి తప్పించుకున్నారు, రక్షించబడ్డారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. 5వదిగా సేవకులు చేసిన ఉపవాసం. అయిపోద్దండి, ఇంకా సమయంలో 5లోకి వస్తే ఇంకా 2 ఉన్నాయి అండి. బాగా ఎక్కువగా ఉందా? దేవుడు ఇప్పుడు దాకా దగ్గు రాకుండా దేవుడు బాగానే కాపాడాడు. అప్పుడే ఒక 5 వారాల మంది చాలా విపరీతం. సరిగ్గా వాక్యం కూడా చెప్పలేకపోతుంది, అంత ఇబ్బందిగా దగ్గు చేస్తాం. 5వ అంశం సేవకులు చేసిన ఉపవాసం. ఎందుకు చెయ్యాలి? సంఘం కొరకు చెయ్యాలి, మందిరం కొరకు చెయ్యాలి, విశ్వాసుల కొరకు చెయ్యాలి, ఆత్మల రక్షణ కొరకు చెయ్యాలి, రక్షించబడిన వారు కాపాడబడటం కొరకు చెయ్యాలి. సేవకులు చెయ్యాలి. మీ మీద భారం పెట్టడం కాదు, మీ మీద భారం పెట్టడం కాదు. నాకు మోషయ్య గారు నాకు ఉపవాసం చేయటం నేర్పించారు. ఆయన చేయటం చూసి నేను చేశాను. వద్దు అన్నారు చాలామంది, వద్దు అన్నారు. మొదట ఆయన సంఘంలోకి వచ్చి 3 రోజులు ఉపవాసం ఉన్నాను. దేవునికి స్తోత్రం. బలహీనతలో అంటే లేవలేని స్థితిలో అయిపోయినప్పుడు మరి మొదట ఉపవాసం ఉన్నాను. ఆ తర్వాత మరలా 7 రోజులు ఉండాలనుకుని 7 రోజులు ఉన్నాను. ఆ తర్వాత మరలా 14 రోజులు, తర్వాత 21 రోజు, తర్వాత 40 రోజులు. దేవునికి స్తోత్రం. 40 రోజులు అంటే మరీ ఏమీ కాదు. ఉపవాసం అంటే మంచినీళ్ళు తాగి మాత్రం ఉన్నానండి చెప్తున్నాను. 7 రోజులు ఉన్నది కాదు, ఈ 21 రోజులు ఉన్నది మాత్రం ఫస్ట్ గుంట 3 రోజులు చేసిన మోసయ్య గారి దాంట్లో నరకం కనబడిపోయిందండి. ఇప్పుడు ఎలా ఉందంటే అప్పటికే నేను బలహీనంగా ఉన్నాను. నేను లేచి అప్పుడే మరణిస్తావు అని చెప్పిన డాక్టర్లతో కాకుండా దేవుడు నేను లేపుకుంటున్నానని చెప్పిన మాట ప్రకారం లేచాను. అప్పుడు కొన్ని నెలలే అయినాయి, ఇంకా ఆ ఫెయిన్స్ అయ్యి నాలో ఇంకా అలాగే ఉన్నాయి. ఆ టైంలో చేశాను. అది దేవుడికి మహిమ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా మౌనంగా ఉండొద్దు, అందరూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందరు చేతులు ఎత్తిద్దామండి, మన హస్తాలు ప్రభువుకి చూపిందాం. ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. చూడండి, ఇక్కడ సేవకులు ఎవరి కోసం చేయాలంటే సంఘం కొరకు ఒకటి చేయాలి, మందిరం కొరకు చేయాలి, విశ్వాసుల కొరకు చెయ్యాలి, ఆత్మల రక్షణ కొరకు చెయ్యాలి, రక్షించబడిన వారిని కాపాడబడడం, రక్షించే వదిలేయటం కాదు, వారు కాపాడబడటం కొరకు కూడా చెయ్యాలి. ఇలా ప్రార్థనలు చేసిన వారు ఎవరున్నారు అని మనం చూస్తే చూడండి, ఎజ్రా గారు ఉన్నారు. మొదటగా మనకి ఎవరు కనబడతారంటే ఎజ్రా గారు కనబడతారు. పాత నిబంధనలో ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. ఎజ్రా
మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి ఎజ్రా శాస్త్రి గారు అయ్యగారండి, దేవుని సేవకుడు. ఏం చేశాడంటే ఆయన ఏం చేశాడంటే అండి అక్కడ ఉపవాసం ఉండి ఆ సంగతులను బట్టి దేవుని వేడుకొనగా ఆయన మా మనవి ఆలకించాడంట. సేవకులు చేసిన ఉపాసన దేవుడు తప్పక అంగీకరిస్తాడు. ఇంకా విశ్వాసులు అటు ఇటు ఉండొచ్చేమో, కానీ ఎందుకంటే సేవకుడు నిర్దిష్టంలోకి ఒక మార్గంలోకి రావాలి, తప్పదు, ఆయన చెయ్యాలి. చాలామంది సేవకులు చేయరండి, కొంతమంది అందరితో చేస్తారు, కొంతమంది సేవకులు మనం చెయ్యాలి, అందరితో పాటు మనం కూడా అక్కడ సేవకులు కూడా చెయ్యాలి. రెండవ వ్యక్తిని మనం చూద్దాం, నెహెమ్యా గారు. ఎక్కడ ఉంది ఇది? పాత నిబంధన చదివమ్మ, మాట చదివే, నేను తీసుకోవట్లేదు. 1వ అధ్యాయము నెహెమ్యా 1వ అధ్యాయం 4వ వచనం. ఏడ్చి ఎందుకండి చేస్తున్నారు? ఇందాక ఎవరి కోసం చేశారు? అక్కడ ఉన్న వారి కోసం సేవకుడు చేశాడు, అక్కడ ఉన్న వారి కోసం సేవకుడు చేశాడు. రెండవ ఉపవాసం ఎవరు చేస్తున్నారంటే నెహెమ్యా గారు చేస్తున్నారు. దేనికోసం అంటే పడిపోయిన మందిరం నిలబెట్టడం కోసం. ఈరోజు పడిపోయిన మందిరాలు ఉన్నాయి. పడిపోయిన మందిరం అంటే ఈ పడిపోయిన మందిరం వద్దు మనకే. ఇది ఉండొచ్చు, పాకైనా పర్వాలేదు, టెంట్ అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, దేవుడిని నివసించడానికి దేనిలో ఉంటానని చెప్పాడు ఆయన. నేను నివసించాలంటే నువ్వు కట్టే మందిరం నాకు సరిపోదని అని చెప్పేసాడు. కానీ నేను నివసించే స్థలం ఉంది, ఆ మందిరమే నీ హృదయం అన్నారు. ఈ హృదయం పాడైపోతుంది. చాలామంది ఈ హృదయాలే పాడైపోతున్నాయి, బాగుపడి కూడా మళ్ళా పాడైపోతూ ఉన్నాయి. ఈ మందిరాలు పడిపోతూ ఉన్నాయి. ఈ మందిరాల కోసం సేవకుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. విశ్వాసులు అనే విశ్వాసంలో ఉండేటటువంటి వారు మందిరముగా ఉన్నప్పుడు వారు పడిపోకుండా చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? సేవకుడు ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యాలి. దుఃఖిస్తూ ఏడుస్తున్నాడంట, అయ్యో నా గుండెలు బాదుకున్నాడు, ప్రభువా మందిరం కూలిపోయింది, నా ఇశ్రాయేలు ప్రజల గుండెలు కూలిపోయినాయ్యా, మందిరాలు కూలిపోయినాయ్యా అంటే చూస్తున్నాడు. అక్కడ మందిరం కోసం ప్రార్థన చేశాడు. ఈరోజు సేవకులు శ్వాసుల మందిరాల కోసం ప్రార్థన చేయాలి. మీరే నా మందిరం అన్నాడా లేదా? యేసయ్య చెప్పాడండి, నీ హృదయమే నా మందిరం అన్నాడు ఆయన. ఇంకా ఈ మందిరాలు పోకపోకూడదు. ఇప్పుడు ఆ మందిరం పడిపోయినా ఉన్నాడు యేసయ్య. ఈ మందిరం పడిపోతే యేసయ్య అక్కడ ఉండడు. కాబట్టి ఆ మందిరం కోసం తప్పగా మనము చెయ్యాలి, తప్పదుగా. చూడండి కీర్తనల గ్రంథం, కీర్తనలు 35:13. చదువుతారా? 35వ అధ్యాయం 13వ వచనం. వారు వ్యాధితో ఉంటే గోనె బట్ట కట్టుకొని ఉపవాసం చేత నా ప్రాణమును ఆయాసపరుచుకున్నాను. సేవకుడు చెప్తున్నాడండి, దావీదు అనేటువంటి సేవకుడు చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఒక మహారాజుగా ఉండి దేవుని సేవ చేస్తున్నటువంటి వ్యక్తి చెప్తున్న మాట, వారికి భయంకరమైనటువంటి వ్యాధులు వచ్చినప్పుడు, మన సంఘాల్లో వ్యాధులు వచ్చినప్పుడు ఎవరు చేయాలి తెలుసా? సంఘం కంటే ముందు ఉపవాసం ఉండి సేవకుడే చేయాలి, సేవకుడు చెయ్యాలి. కానీ అవి మనకు రివర్స్లో వస్తాయి. ఎవరి కోసం అయితే మనం ప్రార్థన చేస్తామో వాళ్ళే రివర్స్ అవుతారు. ఒక ఆయన కోసం పాపం కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఎక్కడ ఇదేంటి మనకేమొచ్చింది రోగం, మర్చిపోతూ ఉంటాను నేను. ఏంటి అవి వచ్చినప్పుడు హాస్పిటల్లో సీట్లు లేవు. అమ్మా మన సంఘం పెట్టమ్మా పాపం చూడరా తల్లి అంటే, డాడీ నేను ఏం చేయనండి, డాడీ నేను మీరు అలాగే అందరి కోసం చెప్పేస్తున్నారు ఏంటి అంటే, ఏం చేయాలో తెలియక సర్లే అమ్మ అంటే ఆయన ఇంక ఒక బల్ల మీద కూర్చోబెట్టి ఆ భార్య ఉంటే ఆయన కోసం మేము కన్నీరు కాచి ఇంట్లో ప్రార్థన చేస్తున్నాం.
ఇంకా కంచోపో వెళ్ళిపోయే ప్రాణం, ఆవేశం అయిపోయింది, ఇంకా అయిపోయింది. ప్రాణం పోయే సమయంలో ప్రార్థన చేస్తే దేవుడు కాపాడితే, నేను వాక్యంలో వచ్చిన మాట ఏంటి, వాక్యంలో వచ్చింది, నేను ఆయన కోసం చెప్పలేదు. అమ్మ ఈ రోజుని అప్పులు ఇవ్వటం మంచిది కాదు, అప్పులు తీసుకోవడం మంచిది కాదు. మనం బాగోలేకపోతున్నాం. దేవుని బిడ్డలుగా మనం ఈ పరిస్థితులు బాగోలేదు అంటే నేను అప్పులు ఇస్తున్నాను కాబట్టి నువ్వు నా కోసమే అన్నావని దేవుని మందిరం మానేసి వెళ్ళి ఇంకో దేవుని మందిరం కట్టేసాడేంటి? దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచో రామచంద్రపురం నుంచి తీసుకొచ్చి ఏర్పాటు చేసి సేవకుని నడిపించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది దేవునికి ఇష్టం కాందో ఆయనే చూసుకుంటాడు, నాకేం అవసరం లేదు. సరే, ఆయన కోసం నేను ఏం చేశాను, నా కుటుంబం ఏం చేసింది, గోజాడం. మరి ఆయన ఏం చేశాడు, ఎండిపోటు పొడిచాడు అండి. సేవకులు ఎండిపోటు పొడుస్తారు, అది తప్పదు. ఇంక మనకు మరి మనం ఏం యేసుప్రభునే పొడిచిన వాళ్ళు మనం పొడరేటండి, అది తప్పదు. అయినా సరే మనం ఏం చేయాలో తెలుసా, ఉపవాసము చేత ప్రాణమును ఆయాసపరుచుకొని ప్రార్థన చేశాను. రోగుల కొరకు ప్రార్థన చేస్తారు సేవకులు. 69వ అధ్యాయం 10వ వచనం. ఉపవాసముండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయను. భక్తుడు చెప్తున్నాడు, ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడంట. అది మరలా ఆయనకే బాధ కలిగిస్తుంది. ఇది సేవకులకు తప్పదు, ఇది సేవకులు చెయ్యాలి, సేవకులకి నిందాస్పదమే అవుతుంది. అయినా సరే మనం జాగ్రత్తగా ఆయన మాత్రం దేవుని మీద భారవేసి మనం చెయ్యాలి. మీకు తెలుసు లేదో, నేను ఇందాక చెప్పిన ఆవిడ కోసం నేను చాలా బాధపడి అప్పుడు పెళ్ళిళ్ళు చేసాం. అప్పుడు నేను దేవుళ్ళలోకి రాలేదు. ఈ రోడ్ల మీద పోయే వాళ్ళకి మొక్కుని ప్రైస్లాడ్ ఏంటి, ఇక్కడ సోమలకోట వెళ్తామంటే అప్పుడు మేము కాకినాడ నుంచి రాజమండ్రి నుంచి కాకినాడ, ఆ సోమలకోట దగ్గర ఒక బొమ్మ ఉంటుంది, అక్కడ మొక్కాను. అబ్బా ఆవిడకి పెళ్లి చేయాలనుకుంటున్నాను, ఆ పెళ్ళి అవుతాయి నీకు కానుకేస్తాను. తర్వాత ఏడుదిలో ఉంటుంది చింతాలమ్మ అనేసి ఆ దుల్ల దగ్గర, ఆవిడకు మొక్కాను. ఆవిడకి పెళ్లి చేయడం కోసం, నా ఇంట్లో నా కోసం కాదు. అప్పుడు కూడా నా పరిచర్య అదేనండి చేశాను, కానీ అది వ్యర్థమైన పరిచర్య. ఇప్పుడు ఆవిడే మా మీద తిరగబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మెలకు వస్తుంది, అందరు చేతులు ఎత్తేద్దాం. హల్లెలూయా, దేవునికి మహిమ. ఏంటి ఈరోజు మనం దేవుని మీద ఉన్నాం. ఆవిడ అంటే దేవానికి స్తోత్రం. నాకు ఎందుకంటే చెవుడిచ్చాడు, ఆవిడ ఏం తిట్టుకున్నా నాకు వినపడవు, ఎంత గట్టిగా అరుచుకున్నా నాకు వినపడవు లోనుంటే. ఏంటి అందుకేనేమో ఆ ఊరిలోకి తీసుకురాక ముందే నాకు చెవిడెట్టాడు దేవుడు. అది దేవునికి ఏం మహిమ అనుకుంటాను. అది కూడా ఆవిడ ఏం తిడుతుందో నాకు తెలియదని మా పాస్టర్ చెప్తే ఇలా తిడుతుందని మిమ్మల్ని అన్నది. దేవునికి స్తోత్రం. లేకపోతే ఆవిడ ఏం తిట్టుకున్నా కూడా నాకు తెలియదు. అందుకే ఎవరు ఏమనుకున్నా నాకు ఏమీ వినపడవు, ఎవరు దూషించినా నాకు ఏమీ వినపడవు. హాయిగా ఉంది. చెవుడు ఎట్టాడు అని దేవుడు అనుకున్నాను, కానీ అది ఎట్టడం వల్ల నాకే మనశ్శాంతిగా ఉంది. ఎవ్వరి మాట వినపడతలేదు. లేకపోతే నాకు అసలే ఉగ్రం. అదుగో అన్నాడు డేవిడ్ పాల్, అన్నాడు ఇక డేవిడ్ పాల్ సంఘానికి వెళ్ళను నేను. ఇది నా మనస్తత్వం అండి. పోవట్లేదు, ఇంకానే ఇప్పటికీ పోవట్లేదు. అలా కొంచెం కోత ఎంత తీద్దామన్నా కూడా కొంచెమన్నా నిల్వ ఆవగించంతా ఉండిపోతుంది లోన. ఈర్ష్య ద్వేషం పోవట్లేదు. కాబట్టి ఎవరి కోసమైనా మనం ఏం చేయాలంట, సేవకులు చేసే ప్రార్థన ఉపవాసం చెయ్యాలి అని తెలియపరుస్తున్నాడు. ఇందులో 5వ అంశంలో చివరిగా అపోస్తులు చేస్తూ ఉన్నారు. చూడండి, అపోస్తులు 13వ అధ్యాయం. కొత్త నిబంధనలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు దాకా పాత నిబంధనలో చూసాం, ఇప్పుడు కొత్త నిబంధనలోకి వెళ్ళిపోతాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 23వ వచనం, 2-3 వచనం. సారీ, చదవమ్మా. 2-3 నేను చదివేస్తున్నాను. వారు ప్రభువుని సేవించు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యక్షపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని సేవ కొరకు పంపించెను. దేవునికి స్తోత్రం. కొత్త నిబంధనలో ఉపవాసం లేదు అన్న పాస్టర్ గారికి ఈ వాక్యం మనం చూపిస్తే ఎంత బాగుంటుందో. సేవకుల కొరకు ఉపవాసం ఉండి పంపించారంట. ఇది సేవకులు చేస్తున్న ప్రార్థన.
పౌలు గారి కొరకు, బర్నబా కొరకు వారు కునికోరులని, వారు దుర్మార్గులని, వారి కోసం వెళ్ళటానికి భయపడుతూ ఉన్నటువంటి వారి మీదకి దేవుని యొక్క శక్తి వచ్చి వారికి ప్రార్థన చేసి సువార్త కొరకు పంపండి అని చెప్తుంది దేవుని వాక్యం. కాబట్టి మనం ఏం చెయ్యాలంట? వారు మంచోళ్ళే కాదు, వారు చెడ్డోళ్ళే, కానీ వారు నా పని చేస్తారు, మీరు ప్రార్థన చెయ్యండి. నేను దేవుడు వద్దు, యేసు ప్రభు నాకు వద్దు ఆయనకు మొహం మీద తిట్టాను. ఆయన్ని వాళ్ళ అన్నీని వాళ్ళే వచ్చిపోరండి నా దగ్గరికి, ఎవరు రారు, ఇంకెవరు వచ్చేవారు కాదు. అలా కాదండి బావగారు అలా కాదండి బావగారు బతిమాలు ఇవ్వరండి నన్ను. పోనరా, ఎక్కడి నుంచి పోతారా లేదా, గొమ్మ దగ్గర ముందు అని మొహం మీద తిట్టిస్తామని తెలుసండి. అయినా సరే మరలా నెలలో వచ్చేసిపోరు, సిగ్గు లేకుండా వచ్చేసినట్టు. అప్పుడు నన్ను ఏం చేశాడో తెలుసండి, నేను వింటలేదు, వీళ్ళ మాటలు వింటలేదని నన్ను పడుకోబెడిసాడు. ఇంకా పడుకోబెడిసాడు ఏంటండి. ఆ పడుకోబెట్టేసిన తర్వాత పైన చూశాను పందిలాగా. అప్పుడు దాకా కింద చూశాను. పందిని పడుకోబెట్టిన తర్వాతే కదా పైన చూస్తుంది. అబ్బా, నక్షత్రాలు ఉన్నాయా, ఆకాశంలో సూర్యుడు ఉన్నాడా, చంద్రుడు ఉన్నాడా, ఆ దేవుని వెలుగుందా అని అప్పుడు చూశాను. దేవునికి స్తోత్రం. పడుకోబెట్టేదాకా నేను చూడలేదు. లోకమే ఉంది, లోకం మాకు దుర్గం ఉంది, జాగ్రత్త, కత్తట్టుకుని వచ్చేస్తుంది అన్నాను. ఏంటి, శివుడు ఉన్నాడు, సోల్మట్టుకుని వచ్చేస్తాడు, జాగ్రత్త అన్నాను. నేను ఎవరిని వెళ్ళే ఏంటి మామూలుగా మాట్లాడలేదండి, కావాలంటే అడగండి ఆయన్ని. నేను అబద్ధం ఆడుతున్నాను అని అనుకుంటారేమో. ఎవరు వచ్చినా ఇలాగే చెప్పి ఇవ్వండి, జాగ్రత్త. మా దగ్గర సోలాలు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, కటారులు ఉన్నాయి, నీ దగ్గర ఏమీ లేదు, యేసుప్రభు దగ్గర ఏమి లేవు. ఎందుకు వచ్చి చెప్తున్నావు? యేసుప్రభు కోసం అని ఇవ్వండి. ముందు చిన్నప్పుడు నేను యేసుప్రభు దగ్గర ఉన్నాను, యేసుప్రభుతో పెరిగాను, యేసుప్రభు కోసం చెప్పాను. అయినా సరే నేను మరలా నా మనసు మార్చేసుకున్నాను, మారిపోయాను, నా తలంపులు మార్చేసుకున్నాను, నా ఆలోచన మార్చేసుకున్నాను. మరలా దేవుడు మరలా నన్ను ఏం చేశాడంటే పడుకోబెట్టి పైన చూపించి, పైన ఉందరా బాబు అసలైంది రా అని నన్ను తిరగేసిన తర్వాత వెళ్ళిపోతున్న సమయంలో మరలా దింపి, నేనేమి చెయ్యలే అని కట్లు ఇప్పి, నా పాప బంధకాలు నిప్పి, అప్పుడు మరలా నన్ను ఏం చేశాడంటే ఆకాశమందున్న దేవుని చూసే యోగ్యత నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా మనం చివరిగా మాటలు మనం అపోస్తలుడైన పౌలు గారు వారిని కూడా, అలాంటి వారిని కోసం కూడా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మరో మాట, 6వ మాట, ఇది కూడా ఒక వాక్యమే, పెద్ద ఎక్కువ కాదు. దేవునికి ఇష్టం లేని వాక్యం. పాస్టర్ గారు లేచిపోయారంటే మనం జాగ్రత్తగా గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి, దేవునికి ఇష్టం లేని ఉపవాసం ఉంది. యెషయా గ్రంథం తీయండి, పాత నిబంధన గ్రంథం, యెషయా గ్రంథం 58. భయమేస్తుంటే పాస్టర్ గారు లేస్తుంటే ఇంకా మాకు ఏంటి ఎన్నో లేవు. చదువుతారు 58, 3, 4, 5 వచనాలు వద్దు కానీ 3 చదవండి. ఇష్టం లేదంటే నీ ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములు ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు. మీ ఉపవాసము దినమున మీరు మీ వ్యాపారాలు చేస్తున్నారు, మీ పని వారి చేత కఠినమైన పని చేస్తున్నారు. మనమే అలాగే మరి ఈ ప్రార్థన ఉపవాసం ఉన్నాం. మరి వచ్చి భార్యగా నువ్వు ఉపవాసం చేస్తున్నావు, మందిరానికి వచ్చి భర్తనేమో పనికి పంపించావు, పిల్లల్నేమో వ్యాపారాల నిమిత్తం పంపించావు. దేవుడు సెలవిస్తున్నాడండి. ఈ మాట నేనే చెప్తున్నానని అనుకోవద్దండి ఎవరోనే. ఇది సేవకులు చెప్తున్నారని అనుకోకండి ఎప్పుడూని. సేవకులు చెప్పే మాటలు కాదండి, ఈ దేవుడు చెప్తున్న మాటలు. ఈరోజు మరలా ఎందుకు చెప్పించున్నాడో ఇదే చెప్పింతాడు మరలా 10 సార్లు. ఆయన మరలా చెప్తున్నాను వినుడి అని సెలవిస్తుంది కదా వాక్యం. అందుకే ఆయన ఏమంటున్నాడు, ఇదిగో మీరు మీ ఉపవాస దినం మీరు వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయుదురు, మీరు కలహపడుచు, వివాదము చేయొచ్చు, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. దేవుని ఉపవాస విధానము ఎట్టిది అని, ఇలాంటిదా నాకు ఇష్టమైన ఉపవాసం కాదని మాత్రం చెప్తున్నాడు దేవుడు. ఏంటి, అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకోవలసిన దినము అట్టిదేనా? ఇటువంటి ఉపవాసం చేస్తే నేను మీకు ఇవ్వాల్సినవన్నీ నేను ఎలా ఇస్తాను అంటే దేవుడికి ఇష్టం లేదంటండి ఉపవాసం. ఏంటి, 2వ మాట చదువున ఇర్మియా గ్రంథం, మరో మాట ఇర్మియా 14.
14-12 వచ్చిన. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొర వినను, వారి దహన బలి అయినను నైవేద్యమును అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరించను. ఖడ్గం వలనను క్షేమం వలనను తెగులు వలనను వారిని నాశనం చేసేస్తాను. జాగ్రత్త. సరే, మన ఉపవాసం ఎలాగుంది? ఈ ఉపవాసం ఆయనకి ఇష్టం లేదంట. ఒకవేళ ఇలాంటి ఉపవాసం చేస్తే తెగులు వల్ల మనకే బాధ అంటండి. చూసుకోండి, చేయకపోయినా పర్వాలేదేమో. ఒకవేళ దేవునికి ఇష్టం లేని ఉపవాసం చేస్తే, మన ఉపవాసం చేసామంటే మన కుటుంబం అంతా దైవ సన్నిధిలో ఉండాలి. కుటుంబం అంతా దైవ సన్నిధిలో ఉండాలి. మారలేని భర్త ఉన్నాడంటే మారలేని భర్త కోసం చెయ్యాలి. మారలేని భార్య ఉంటే మారలేని భార్య కోసం చెయ్యాలి. పిల్లలు ఉంటే పిల్లల కోసం చెయ్యాలి. అప్పుడు నీ మొరాలకి ఇస్తాడు. అలా కాకుండా మారిన భర్తనేమో వ్యాపారానికి పంపించి, మారిన కుమారులనేమో బయటకు పంపించి, వారి ఇష్టమైన తిరుగుతూ ఉంటే మన ప్రార్థనలకు ఇస్తాడా? మన ఉపవాసం ఉండి ప్రభువుని మార్చేయి, నువ్వు మార్చేయని అంటే ఎలా మార్చేస్తాడు? నేను మార్చను అంటున్నాడు ఆయన. తెగులుతో నేను తెగులు పంపిస్తాను, మీ మీదకి అగ్నిని పంపిస్తాను, మీ మీద బాధలు పంపిస్తాను. ఇలాంటి ఉపవాసం నాకు ఇష్టం లేదు అని ఈ యేసయ్య తెలియపరుస్తున్నాడు. మారు మనసు లేని ఉపవాసం అండి ఇది. ఇలాంటి ఉపవాసం దేవుడికి ఇష్టం లేదు. మరి దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటి? 7వదిగా చదువుదాం. 7 అంశాలు అని చెప్పాను, 7 అంశాలు అయిపోతూ ఉన్నాయి. చూడండి, యెషయా గ్రంథము 58:6 వచనం. 58లోనే 6 వచనం చదువుతామా? మనం ఎటువంటి ఉపవాసమా అంటున్నాడు ఆయన? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాని మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకుని ఉపవాసము కదా. నీ ఆహారం ఆకలిగా నేను వరిగి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తప్పింపకుండుటయు, దిక్కుమాలిన భేదలన్నీ ఎంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇది ఏ కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఉపవాసం ఉంటే సరిపోలేదు, ఈ పనులు కూడా చెయ్యాలంట. మనం ఏం చేస్తాం? ఉపవాసం ఉన్నామండి, మనకి ఎంత అవుతుంది చెప్పండి? పోనీ ఎంత తక్కువ అనుకున్నా, పోనీ పాతకాలంలో రేట్లు వేసుకున్నా పొద్దున్న టిఫిన్కో 20 రూపాయలు అనుకుంటాం. పోనీ ఇప్పుడు 20 రూపాయలకి లేదు, 20 రూపాయలు టీయే 20 రూపాయలు అయిపోయిందండి. పోనీ ఇప్పుడు టిఫిన్ 30, 50. భోజనం ఎంత వస్తుందమ్మా? ఏ వాటికన్నా వెళ్ళి తెచ్చుకోండి. కొన్ని ఇంట్లో వండుకున్నారు కాబట్టి 50తో అయిపోవచ్చేమో. 50 సాయంత్రం 50 టీయా, ఇవన్నీ కలిపి కనీసం 150 రూపాయలు. అవునా కదా? తక్కువ, ఇది తక్కువ. మనిషికి 150 రూపాయలు అవ్వకుండా ఏమీ లేదు ఈ రోజుని. తక్కువ అండి, నేను చెప్పేది అయితే తక్కువ. ఇంకా అది వేరేగా వెళ్తే ఇంకా చాలా ఉన్నాయనుకోండి. మన సాయంత్రం మాట స్నాక్స్ 100 రూపాయలు ఉంటేనే కానీ అవ్వదు అండి. మనకి 100 రూపాయలు ఉంటేనే కానీ స్నాక్స్కి అవ్వదు. అలాంటిది ఫోన్లే 150 రూపాయలు. వాళ్ళు ఉపవాసం ఉన్న పొద్దు నుంచి సాయంత్రం దాకా 150 రూపాయలు తీసుకొచ్చి ప్రభు దైవ సేవకుని చేతులు పెట్టి, అయ్యా ఇది మీరు పేదల కొరకు వాడతారేమో, పేదలకు ఇచ్చేయండి అని ఎప్పుడన్నా ఇచ్చారా? నేను అంటాను మా సంఘస్థులతో, మీరు ఉపవాసం ఉంటే మీరు ఏ పూట ఉన్నారో ఆ పూట డబ్బులు తప్పక తెచ్చి ఇచ్చేయండి. ఇవ్వకపోతే మీరే శాపగ్రస్తులు అయిపోతారు. ఇది శపించబడుతూ ఉన్నది మాటలను బట్టి. కాబట్టి అమ్మ మీరు అలాగ వద్దు, బతుమాలుకుంటాను తెలుసండి. అమ్మ మీరు అలా చేయకండి అంటాను. అప్పుడు వారు ఉపవాసం ఉంటే నాకు ఖచ్చితంగా తెచ్చిస్తారు. నేను అవన్నీ జాగ్రత్త పెడతాను. క్రిస్మస్కి పేదలను కాకేస్తాం. వారికి కొంచెం ఒక 2000 పడుతుందో 3000 పడుతుందో సరుకులు ఇచ్చి వారి భోజనం పెట్టి చెప్పుకోవడం కాదండి, ఇవన్నీ చెప్పుకోకూడదు చేసినవి. కానీ సంఘంతో అలా నేర్పించి వారితో మనం చేయించాలి. ఈ దైవ సేవకులు కూడా పేదల నిమిత్తం నెలకొకసారి కార్యక్రమం పెట్టేవారు. దేవునికి స్తోత్రం. ఇది మనం ఉపవాసం ఉంటే మనం చేయవలసిన పని ఏంటంటే, అది దేవునిదంట, పేదలదంట, దరిద్రులదంట, అది వాళ్ళకి ఇచ్చేయండి. ఉపవాసం ఉన్నాం కదండి, అది కూడా జోబులు వేసేసుకోకండి. 150 రూపాయలు మనకి ఏం పని చేయి ఎప్పుడు ఉండవు. ఏమి చిల్లు పడిపోయిన జోబులు వేసేసుకుంటున్నారు, పడిపోతున్నాయి, ఉండలేదు. దేని ఖర్చు అవునాయో కూడా అంటే
దేనికి వచ్చాయి అని 10 సార్లు అనుకుంటున్నాం అంటే ఎందుకు? అది దేని ఖర్చు పెట్టామో కూడా అర్థం కావట్లేదు ఆ డబ్బులు. అటు జాగ్రత్త. ఇది దేవుడు చెప్పిన ఉపవాసం. ఈ విధంగా చేద్దామండి. ఈ ఉపవాసం దేవుడికి ఇష్టమంట. ఇంకో ఉపవాసం ఉంది దానియేలు గ్రంథంలో, ఆయన కూడా అదే చేస్తున్నాడు. చూడండి, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 2, 3 వచనాలు. చదువుతారమ్మా? చదవరా? చదువు 2 ఇంకా. అబ్బో, నా నోటిలోనికి రాలేదు. చివరికి స్నానాభిషేకాలు కూడా మానుకుని దేవునితోనే గడిపాడట. అంటే అక్కడి నుంచి కదిలి ఆయన ఇంకో చోట కదలలేదు. ఇంకా ఉపవాసం చేస్తే అలా ఉండాలి. దేవుడికి ఇష్టమైన ఉపవాసం ఉండేది. ఏమని? ఎంత గొప్ప ఉపవాసం అంటే, ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖ ప్రాంప్తుడనైతిని. 3 వారములు గడిచే వరకు నేను సంతోషంగా భోజనం చేయలేదంట. బాధపడుతూ చేస్తాం మనం, సంతోషంగా చేయలేదంట ఆయన. అంటే భోజనం 3 వారాలు మానేసి 21 రోజు మానేసి సంతోషించాడంట ఆయన. మరి మనం ఎలా పెడతాం? అందుకే మీ మొఖాలు ఏమ్మలాగున్నా ఉపవాసం అండి. వాళ్ళ పాస్టర్ గారు ఉపవాసం పెట్టించారండి, ఉపవాసం ఉన్నామండి. ఎన్ని పూటలో మరి 21 రోజు ఉండి సంతోషించాడంటే ఆయన. నవ్వుగా ఉందంటే మొహం, నవ్వుతున్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు. మరలా చెప్తున్నాను, ఆనందించడానికి దేవుని వాక్యం చెప్పినట్టు చెప్తున్నాడు ఆయన. పౌలు గారు చెప్పినట్టు నవ్వుతున్నాడండి ఆయన. దానియేలు గారు ఏమి తినకపోయినా కూడా చివరికి మొహం కూడా కడుక్కోలేదు. మొహం కడుక్కున్నా కూడా కొన్ని నీళ్ళన్నా లోనికి వెళ్తాయి. ఒకవేళ మొహం కడుగుతున్నప్పుడు మనం పికిలించి నీళ్ళు గుట్టకేస్తాం కంపల్సరీ, తప్పదు ఏంటి. అది కూడా చేయలేదంట ఆయన. అంత కటిక ఉపవాసం చేశాడంట. ఇది దేవునికి నిజమైన ఉపవాసం. అందుకే దానియేలు గారిని అంత గొప్పగా నిలబెట్టాడు దేవుడు. సింహాల బోన్లో పడేసిన సింహాలు కూడా నోరు పూసుకున్నాయి అంటే ఆయన చేసిన ఉపవాసం ఎంత గొప్పదో చూడండి. మరి మనకు కష్టం వచ్చినప్పుడు మనం కాపాడబడాలంటే మనకే, దానియేలుకే వచ్చింది అక్కడ కష్టం, మనకే కష్టం వస్తుంది. మనం కాపాడబడాలంటే మనం చేయవలసిన ఉపవాసం కూడా ఇలాగా మన జీవితంలో ఉండాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. యేసయ్య చెప్పాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము, యేసయ్య చెప్పిన ఉపవాసం 16, 17 వచనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16, 17 వచనాలు చదువుదాం. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసం చేస్తున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుంటారు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఉపవాసం చేస్తున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందున్న చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడండి. నీకు ప్రతిఫలం కావాలంటే ఈ యేసయ్యకి ఇష్టమైన ఉపవాసం ఇది. మన దేవుడైన యేసయ్యకి ఇష్టమైన ఉపవాసం ఇది. నువ్వు ఇటువంటి ఉపవాసం చేస్తేనంట నిన్ను చూస్తాడంట. అలాగే అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 2, 3 వచనాలు చదివినట్లయితే, అపోస్తలుల కార్యములు 13 ఇందాక చదువుకున్నాం, మరొకసారి చివరిగా 13, 2, 3 చదవండి అమ్మా. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు నేను బర్నబాకును సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి ఉంచిరి. అంటే దేవుడికి ఇష్టమైన ఉపవాసం ఇది. నువ్వు ఎవరిని పడితే ఆయన సేవకు పంపించేయడం కాదండి కావాల్సింది. ఇక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పంపించాలి, అప్పుడే కార్యాలు జరుగుతాయి. మనం ఏదో ఎవరో చేస్తానని చేసే బాబు స్వార్థ చేసే అది కాదు. ఇక్కడ మోషే గారు నా కోసం ఉపవాసాలు ఉండి నన్ను సేవకు పిలిపించారు. అప్పుడు దేవుని చేత నా నిమిత్తం ఆయన ఉపవాసం చేశాడు దేవుడి దగ్గర. అయ్యగారు తెలుసండి,
ఆయన చేసిన ప్రార్థనే నన్ను కాపాడింది, నన్ను రక్షించింది. మూడు మూడు రెండు మరణాల నుండి ఆయన కాపాడాడు. తెలుసండి, ఒకటి నేను గన్నేరు పప్పు తినేసాను, చావు బ్రతుకుల్లో ఉన్నాను, అయిపోయింది నా ప్రయాణం. అప్పుడు ఆయన చూస్తున్నాడంట, నా చుట్టూ చీకటి ఉందట, చీకటి. మళ్ళీ బలిపేటను కూర్చుని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారంట నా కోసం. ఆ కుమారుని రక్షించి ప్రభువా, కుమారుని రక్షించి ప్రభు అని ఏడుస్తూ, ఏవి తినకుండా నా కోసం ప్రార్థన చేస్తుంటే ఆ ఉదయానికి దేవుడు మరలా నన్ను దర్శనం ఇచ్చాడంటే, ఆయన నా చుట్టూ మళ్ళీ వెలుగు పంపించాడంట. దేవుడికి స్తోత్రం. రెండవ మరణం మరలా 14 సంవత్సరాలు అయింది. రెండవ మరణం వచ్చింది. ఆ మరణంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాను. ఇంక అయిపోయింది, 5 రోజులే టైం, ఇంక లేదు, తీసుకెళ్ళిపోండి హాస్పిటల్ నుంచి గేట. ఇక నువ్వు ఎంత ఖర్చు పెట్టినా వేస్ట్ అమ్మా, తీసుకెళ్ళమ్మా ఇక నుంచి అడిగేసారు. ఒళ్ళు అంతా మారిపోయింది, విషం అయిపోయింది, కాయలు వచ్చేసినాయి, పైనుంచి కింద దాకా బొబ్బలు. పిల్లలు తీసుకొచ్చి నా పుట్టినరోజు వచ్చింది, అప్పుడే 5వ రోజు చచ్చిపోతానన్న రోజుని పుట్టినరోజు వచ్చింది, 11వ నెల, మంచి చలికాలం. పిల్లలు వచ్చి స్వీట్ పెడతా ఉంటే మా ఊళ్ళు అన్నారు, దగ్గరికి వెళ్ళకి తినిపించకండి అమ్మ, మీ మీదకి వచ్చేస్తుంది. డాక్టర్ అదే చెప్పాడంట, ఒకవేళ ఇలా మీరు ముట్టుకుంటే మీకు అంటుకుపోతుంది ఆ రోగం అని. వెంటనే అలాగున్నటువంటి స్థితిలో ఆయన చూస్తున్నారంటే అక్కడ నా చుట్టూ మరలా చీకటి కమ్మిందంట. చీకటి కమ్మింది, కానీ బ్రతుకుతాడో లేదో నాకు తెలీదు అని ఆయన మరలా నా కోసం ఉపవాసాలు ఉండి మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడు మరలా నాకు స్వస్థ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. 2 ప్రార్థనలు ఆయన నన్ను బతికించాడు. 3వసారి ఆయన లేడు, నాకంటే ముందు వెళ్ళిపోయారు ఆయన. హాస్పిటల్లో ఉన్నాను, ఎగుపురు వచ్చేసింది కరోనాలో. అని రూమ్లో పాప ఉంది కాబట్టి హాస్పిటల్లో స్పెషల్ రూమ్ ఇచ్చేసారు. అందులో హాస్పిటల్లో చేస్తుంది కాబట్టి, గవర్నమెంట్ హాస్పిటల్లో. మాకేమి లోటు లేకుండా బాగానే ఉంది, కానీ ఎగుపురు వచ్చేస్తుంది. శుక్రవారం ప్రార్థన, శుక్రవారం ఆ రోజు ఇంటికి మందిరాలు లేవు కదండి, బైబిల్ తీసుకున్నాను. అంటున్నాడు, నేను పిలుస్తున్నాను, నువ్వు నా దగ్గర రావాలన్నాడు. వాక్యం వచ్చింది. నేను చదువుతాను కానీ మళ్ళీ వెంటనే మర్చిపోతానండి. వాక్యం నాకు జ్ఞాపకం ఉండదు. ఏ వాక్యం వింటాను మళ్ళీ మర్చిపోతాను. ఒకవేళ ఎక్కడైనా ఏదైనా మాట్లాడాలంటే ఆయన చూపిస్తాడు, అప్పుడే ఆ మాటలు మాట్లాడతాను. లేకపోతే నేను ఇంక మాట్లాడను ఎవరి దగ్గర. ఏ వాక్యం కూడా చెప్పను. నేను ఇక్కడ కూర్చుంటాను, మౌనంగా ఉంటాను, అంతే. నా పని మౌనంగా కూర్చోవడమే, ఆలకించడం ద్వారా ఆయన. అంతేగాని మళ్ళీ ఈ జ్ఞాపకం నీ ఏం చెప్పంటే నేను చెప్పలేను, ఎందుకంటే నాకు జ్ఞాపకం లేదు, నాకు జ్ఞాపశక్తి లేదు చిన్న నాకు. అటువంటిది ఆ రోజున చదువుకున్న వాక్యాలు అంటున్నా, దేవుని వాక్యం అంటుంది, ఇదిగో నీవు నా దగ్గరికి రావాలి తప్పదు అన్నాడు. అలాగే ప్రభు నీ ఇష్టం, దానికే ఉంది నాయన, ఎస్ఐ తీసుకెళ్ళి పోయిందేముంది, నేను సంతోషంగా వస్తాను, రెడీగా ఉన్నాను ఇప్పుడు. ఎందుకంటే అప్పుడైతే నరకానికి పోతాను, ఇప్పుడైతే నరకానికి పోను కదా, ముషయ్య గారు ఉన్న చోటకి వస్తాను కదా, నాకేంటి బాధ అనుకున్నాను. ఇంకా మరలా ఆదివారం నాడు, ఆదివారం వచ్చింది, చక్కగా మళ్ళీ ఆ బాత్రూంలో స్పెషల్ కాబట్టి ఇంకా అంతే చక్కగా తలస్నానం చేసేసాను. అక్కడ ఎవరిని ఇంక రానివ్వరు కదండి, ఎవరు వాళ్ళకి ఇచ్చారు మాకు. కనవాళ్ళందరూ ఇంకా కిందే, ఖాళీ లేవు ఎవరికైనా. ఓ స్పెషల్ రూమ్ వల్ల నాకు సేఫ్టీ అయ్యింది. అడిగి చక్కగా పడుకున్నాను, ప్రార్థన చేస్తున్నాను. మళ్ళా అంటున్నాడు, మళ్ళీ నీకు ఆయుష్ పొడిగించాను. దేవునికి స్తోత్రం. మళ్ళీ నాకు ఎప్పుడు దాకా మళ్ళీ 14 సంవత్సరాలు ఉంటాయి ఏంటి, లెక్కేసుకోండి. 14 3 14 మత్తయి సువార్తలో చెప్పబడినట్లుగా 3 14 ఉన్నాయి నాకు. 14తో చాలు ప్రభు అంటున్నాడు. మరి అది కూడా ఆయన ఇష్టం, నేనేం అలా అంటాకే సరిపోము, ఏం చేయలేము మనం. కాబట్టి ఈ 14తో మళ్ళీ వచ్చే 14కి ఏంటి, కరోనా కానీ వచ్చే 14కి నేను అనుకుంటున్నాను తీసుకెళ్తే మంచిది. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ ఉన్నాం మనకి, ఇంకా ఇంచుమించు 60 ఇచ్చేస్తుంది. 60 వచ్చినప్పుడు మనం ఇంకేమీ కదలేము. అలాంటి పెద్దోళ్ళు అంటే అప్పుడు వాళ్ళు తిన్న తిండ్లు బట్టి నడవగలుగుతున్నారు. నేను ఇప్పుడే కుంటుకుంటాను, నడుస్తున్నాను. కాళ్ళు చేతులు పడుకుంటే లేవడానికి కష్టమైపోతుంది. ఎక్కువగా మందిరంలో పడుకోవాలని ఇష్టపడతాను, గదిలో పడుకోవడానికి ఇష్టపడనండి. మందిరంలో పడుకోవాలంటే కింద పడుకోవాలి. అది ఇత్తకి ఎంత బాధపడుతున్నాను. ఇప్పుడే 50లోనే ఎంత బాధపడుతున్నానంటే 60 వచ్చేతోడికి ఇంకెంత బాధపడాలి. ఏదేమైనా దేవునికి ఇష్టం, దేవుని చిత్తం, ఎలా నడిపించుకోవాలన్నా ఆయన చిత్తమే. కాబట్టి మన ఉపవాసాలు ఎలా ఉండాలంటే చూశారు కదా, ఈ 7 అంశాల్లో ఉపవాసం దేవుడు చెప్పినట్లుగా చేయమన్నట్లుగా మనం చేసినట్లయితే మన జీవితము మనం ఆశీర్వాదకరంగా ఉంటాం, మన బతుకులు బాగుంటాయి, మన యొక్క దరిద్రం పోతుంది, మన క్షేమంగా ఉంటాం, మనకు ఆరోగ్యం ఉంటాం, ఆపదల నుండి తప్పించబడతాం, బాధల నుండి తప్పించబడతాం, రోగాల నుండి లేదు ఆయనకి ఇష్టం లేని ఉపవాసాలు చేస్తే ఆయన రోగంతో మొత్తచ్చు, లేకపోతే ఇంకో విధంగా మొత్తచ్చు, ఇంకో విధంగా
చేయొచ్చు. ఆ విధంగా మనం ఉండకూడదని దేవుని వాక్యం అయితే మనకు తెలియపరుస్తుంది. ఇవన్నీ మీరు ఆల్రెడీ మీకు తెలిసినవే, మీరు విన్నాయే. అయినా మరొకసారి దేవుడు నాతో తెలియపరచమన్న మాట మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, దయగల మా తండ్రి, నీ నామం బట్టి ప్రార్థిస్తున్నాను. ఆయన మీ సన్నిధి మాకు ఇచ్చారు, ఈరోజు వాటి బట్టి సహాయం చేసావు నాయన. ఇదిగో మీ సేవకుల్ని, మీ సంఘాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మరి సాయంత్రం జరుగుతున్న ఆరాధనలో వస్తున్న దైవ సేవకులను కూడా మహిమకరంగా వాడుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. మరి బైబిల్ గ్రంథములో ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎంతమంది పాసులు ఉన్నారో అన్నీ మనం నేర్చుకున్నాం. హల్లెలూయా. మరి చాలా అద్భుతమైన వాక్యము. మరి లాజరస్ గారు గన్నేరు పప్పు తినేశారు. అప్పుడే చనిపోవాలి ఆయన. ఆ పొగలో మీ చిన్నపిల్లలు అప్పుడు రిక్షా నేర్చుకున్నాం. రిక్షా ఆయన తాగేసి రోడ్డు మీద పడిపోతే ఆ రిక్షా మేము పట్టుకెళ్ళి నేర్చుకున్నాం. పొగలంతా నేర్చుకున్నాం. ఆ నైటు అయ్యగారు గన్నేరు పప్పు తిరిగితే ఆ రిక్షాలో మేమే తొక్కి హాస్పిటల్ తీసుకెళ్ళాం. దేవుడికి స్తోత్రం. నిజంగా చాలా భయంకరమైన విగ్రహారాధన. మరి లోకంలో గెలిపే మేము ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటుంటే ఆగరతులు వెలిగించి మా వైపు దూపం వెలిగేసేవాడు. అలాంటి వ్యక్తి ఈ రోజున గొప్ప సువార్థకుడిగా మారాడు. ప్రైజులో సంఘం కట్టాడు. ఆయన ద్వారాగా చాలా వందలాది ఆత్మలు దేవుడు రక్షించాడు. ప్రైజులో ఎక్కువగా ప్రార్థనలో ఉంటారు. మరి మనతో పాటు సువార్త వారు మానరు. మరో మాట చెప్పమంటారా, వాళ్ళ సంఘం వారు సువార్తకి డబ్బులు తీస్తారు. కానుకలు తీసి ఆ సువార్త ధనం వల్ల నాకు అప్పగించేవాడు ఆయన. బాబు నేను ఎక్కడైతే వాడతానండి ఆ ధనం సువార్తలకు వచ్చి పెట్టేవాడు. ప్రైజులో అంతే అనేక గ్రామంలో సువార్త చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ సమయంలో మనం ముగించుకుందాం. విష్ణుబాబు గారు, సత్యరాజు గారు తర్వాత సాయంత్రం చాలాసార్లు మనం మాట్లాడేవారు, టైం లేదు. మనందరం ఒకటే ప్రార్థన చేసి ముగించుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. అందరూ లేచి నిలబడదాం. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమ్ కుమారి గారు ముందుకు వచ్చేవారు ప్రార్థన చేస్తారు. మనం ముగించుకుందాం. అందరూ కలిసి చిన్న ప్రార్థన చేద్దాం. ఆత్మల రక్షణ కొరకు, సంఘాలు క్షేమం కొరకు, సువార్థకులు, విశ్వాసులు, వారి వ్యాపారాలు, వారి కుటుంబాలు రక్షణ కొరకు, మరి ఆశీర్వాదము కొరకు, మన వీధివారు, గ్రామస్తులు, దేశస్తులు అందరు క్షేమము కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడాడు. ప్రభా నిజమే ప్రభా, ఉపవాసముండి నీకు ప్రార్థించిన వారిని పశ్చాత్తాపం పడి అయా పాపముని విడిచిపెట్టి చేసిన పాపాల మీద పశ్చాత్తాపడి నేను బ్రతిమలాడుకున్నప్పుడు ఎంతోమంది కనికరించబడ్డారు, ఆదరించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. నీ కొరకు జ్యోతుల వలె ప్రకాశించారు. ప్రభా నీ వద్దకు వచ్చిన వారిని మీరంత మాత్రమును త్రోసివేసే దేవుడువు కాదయా. ఇదిగో ప్రభా, నీ పిల్లలుగా మేమందరం నీ పాదములు పట్టుకుని బ్రతుకులాడుకుంటున్నాం. మా దేశాలు, పట్టణాలు, గ్రామాలు, కుటుంబాలు, సంఘాలు, సేవకులు, ఈ భూమి మీద సకల ప్రభుత్వాలు, సకల నాయకులు, అయా గ్రామ ప్రజలు అందరిని మీరు ఆశీర్వదించండి దేవా. రక్షణ వెలుగుతో మీరు నంపండి దేవనాయన. వారి వ్యాపారాలు, వారి చేతి పన్ను, వారి బిడ్డలను ఆశీర్వదించు నాయన. అయా నీ మీ యొక్క రాకుకు వీరందరినీ రక్షణ వెలుగులో భద్రపరచండి మా ప్రభా నాయన. అలాగే ప్రభా ఎదుగో నాయన ఈ 5 పూటలు అద్భుతముగా మీ సేవకులను మరుగుపరిచి మాతో మాట్లాడు. సంఘ బిడ్డలు అంతగానో ఉపవాసం ఉండి అయా మీకు ప్రార్థించారు, మిమ్మల్ని కనపరిచారు, మిమ్మల్ని మహింపరిచారు, సహకరించేవారుగా ప్రోత్సహించేవారు ఉన్నారు. వారి హస్తాల వారి బిడ్డలను మీరు ఆశీర్వదించండి దేవా, దీవించండి, రెట్టింపు దీవెనల వరకు అనుగ్రహించండి మా ప్రభా నాయన. అలాగే నాయన ఎదుగో ప్రభా రాత్రికి జరగబోయే సభ మంచి వాతావరణం మీరు అనుగ్రహించారు. రాత్రి నాయన పాటలు పాడేవారు అనేకులు ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కొక్క పాత్రగా మీరు వాడుకోమని అందరిని మీరు ఆశీర్వదించమని సంఘం చుట్టూ, సేవకుల చుట్టూ, సువార్థకుల చుట్టూ, విశ్వాసుల చుట్టూ, అందరి చుట్టూ మీ నైనా మీ దూతలు కావులుగా ఉంచి నడిపించండి. మీ అగ్ని జ్వాలలో కావులుగా ఉంచండి. బలహీనంలో బలపరచండి, ధైర్యపరచండి నాయన. ఎవరు ఏ సమస్యతో ఉన్నారో మీకు తెలుసును ప్రభా. ప్రతి సమస్య నుంచి విడుదల యేసు నామములు విడుదల కలుగును గాక.
పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన దేవుడు, మనందరి ప్రార్థన ఆలకించిన దేవుడు. ఒకసారి ఏకస్వరముతో దేవాతు దేవుడికి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన మహింపరుచుకుందాం. రామ్ కుమార్ గారు తెలుగారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదం తీసుకుందాం. ఇలా వచ్చాము దేవా, అందరూ 2 చేతులు ఆకాశం వైపు చాపుదాం. ప్రభా దీవించు. దేవాతి దేవుని కోట్ల కోట్ల స్తోత్రాలు. మహిమాస్వరూపి ప్రేమాస్వరూపి అయిన దేవుని కోట్ల స్తోత్రాలు. ఆయన ఉన్నత నామానికి, పరిశుద్ధ నామానికి లెక్కించలేని స్తోత్రాలు. మహిమంతా మీకు ఆరోపించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు దైవజనుడు నిలబెట్టి మీరు మాట్లాడినందుకు నీ కృతజ్ఞతలు ప్రభా, వందనాలు తండ్రి. అవును తండ్రి, ఒక్కొక్క పరిస్థితిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి సహాయం చేసావు. నీ కుమారుని ఏర్పాటు చేసుకుని తండ్రి ఈ 3 దినాలు కూడా తండ్రి నాయన నువ్వు వాడుకుంటున్నావు. అనేక మంది సేవకుల నోట అయా నీ మాటలు తండ్రి వినడానికి నాయన నీ బిడ్డలకి ఎంతో కృప చూపేవయ్యా. నీ కృతజ్ఞతలు ప్రభా, వందనాలేసయ్యా. అవును తండ్రి నాన్న, పాపంలో పట్టబడేవారు ఎంతోమంది ఉన్నారు ప్రభా. వాళ్ళందరి కోసం నాయన ఉపవాసం చేయటానికి కుటుంబాల్లో ఉన్నారు ప్రభా, సమాజంలో ఉన్నారు, చుట్టుపక్కల ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరి కోసం విజ్ఞాపన చేయటానికి ప్రభా ఈ ప్రార్థనలు ఉపవాసాలన్నీ మహిమకరంగా జరిగించండి ఆయన. కార్యం చేయండి తండ్రి. మరలా రాత్రి నాయన ఏ సేవకులు నిలబెట్టుకుని మీరు మాట్లాడండి. అనేక ప్రజలను తోడుకొని తీసుకురండి తండ్రి. అనేక ప్రజలు రావడానికి సహాయం చేయండి. ఈ మంచి దినాలు సద్వినియోగం చేసుకోవడానికి మీరు కృప చూపండి యేసయ్యా. అయా మీరు ఏలవేసి పిలుస్తానన్నావు తండ్రి. అనేకులు రావడానికి సహాయం చేయండి. మీరు పంపించండి ప్రభువా. మనుషులకు అసాధ్యం, వాళ్ళ బలహీనతలు ప్రభువా, రాలేని పరిస్థితులు ఉంటారు, కానీ మీరు నడిపించండి. మీ ఆత్మ చేత నడిపించండి తండ్రి. మీ కృప చేత వాళ్ళతో మాట్లాడండి. మీ స్వరం వినిపించండి. ఈ మధ్యాహ్న కాలము తండ్రి మీరు కార్యం చేశారయ్యా ఆ దేవి సేవకుని ద్వారా. అవును తండ్రి, ఉపవాసం ఎలా చెయ్యాలో అయా కొన్ని మాటలు మాతో మాట్లాడారయ్యా. మీ కృతజ్ఞతల మాటలు తండ్రి మేము అన్వదించుకుని మా జీవితాల్లో తండ్రి మేము మేలు కొలపబడి నాన్న చేయడానికి సహాయం చేయండి. కృప చూపండి అయా. మీ నామానికే మహిమ తండ్రి. అందుని బట్టి ఆ సేవకుడిని బట్టి నీకు వందనాలు, వచ్చిన సేవకులను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని బలపరచండి, ఆ సంఘాలు బలపరచండి. ఇలాంటి ఉపవాసాలు తండ్రి రానున్న దినాలు ఇంకా అనేకమైన చేయటానికి తండ్రి నీ కుమారుడు బలపరిచి వాడుకోండి తండ్రి. నీ కుమారుడు కుటుంబాన్ని బట్టి కూడా నీకు వందనాలు యేసయ్యా. ఆయన ఉన్న పరిస్థితుల్లో శ్రమలో కూడా తండ్రి నీ ప్రేమను బట్టి తండ్రి నీ కార్యాలన్నీ చేయుచుండగా నీ కుమారుడు బలపరచండి నాయన. అవసరాలన్నీ మహిమలో తీర్చండి. పాస్టమ్మ గారిని కూడా బలపరచండి. మంచి ఆరోగ్యం దయచేయండి. ఆవిడ పట్ల నీ చిత్తమంతా జరిగించి తండ్రి నువ్వు కార్యం చేయమని ఆయా సమస్త మహిమా ఘనతా ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనలు జయమిచ్చిన దేవుడు చపాట్లు కొడుతూ ప్రభు నామమును మహింపరుచుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ అని పిల్లలైన మనందరికీ రాత్రి జరుగుతున్న సభకును ఈ దినం మొదలుకుని జరుగుతున్న కార్యక్రమాలకును మనందరికీ మన కుటుంబాలకును సంఘాలు సేవకులు సువార్థకులు విశ్వాసులు మన గ్రామ ప్రజలు మన విధ వారికి పాలుపంచిన వారు సహకరించిన వారు ప్రార్థించిన వారు అందరికీ ఆయన కృప కనికరము తోడియుండి నడిపించునుగాక, బలపరచునుగాక, ఆశీర్వదించునుగాక. వచ్చిన బిడ్డలందరినీ బహుగా దేవుడు దీవించునుగాక. రాలేని వారు మరొక అవకాశం దేవుడు వారికి అనుగ్రహించునుగాక. అందరిపైన ఆయన ఆత్మ కుమ్మరించునుగాక. యెరూషలేము యెహోవాయే కాటుచున్నవాడని వారు గాయములన్నీ బాగు చేయు వాడని దేవునికే స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యేసు రక్తమేచ్ఛ, ప్రభు రక్తమేచ్ఛ, ప్రభు రక్తం సంపూర్ణ విజయం. అపవాదు క్రియలకనంత నాశనము కలుగునుగాక. క్రీస్తు మహారాజుకే రానే ఉన్నారు ఆ రాజుకే. గాడ్ బ్లెస్ యూ. చిన్న మనవి